ఈ స్వార్థను వినిపించాం. కొందరైనా రక్షణ పొందుతారని భారంతో ప్రార్థన చేస్తున్నాం. నా భారం నీకు తెలుసు, మా ప్రయాస నీకు తెలుసు అయ్యా. మేము దేని కొరకు ఆశపడుతున్నామో నీకు తెలుసు అయ్యా. తనకు ప్రాముఖ్యత కాదు అని ప్రభా. ఈ లోకంలో మేమేమీ సంపాదించలేదు, ఏమీ పట్టుకుని పోము. నీ కొరకు బ్రతకడమే శ్రేష్టమైన సంగతి అయినా అట్టి కార్యం అంతటిని జరిగించండి, కృప చూపించండి. వాక్యమయం యేసయ్య నాతో మాతో అందరితో మీరు మాట్లాడు. అన్ని విషయాల్లో తోడై ఉండమని అయ్యా. నిలబడి నేను ఒట్టుకోవడం తగ్గించుకుంటూ నా మాటల్ని అయ్యా మరుగుపరచండి. నీ వాక్కును రిలీజ్ చేయండి, మీరే మాట్లాడండి. అందరి హృదయాలు మీరు కట్టండి. ప్రియమైన పరిశుద్ధాత్ముడా మీరు కదలండి నాయన. మీరే కార్యం అంతటిని జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎంతగానో ప్రయాసపడి ప్రార్థించిన తల్లందరికీ ప్రత్యేకమైన ఉన్నారు. నిజంగా ఆ స్త్రీలందరూ చాలా భారంతో ప్రార్థించే తల్లులు ఉన్నారు. ఉపవాస కూడికలనే కాదు, ఏ కూడికలు వచ్చినా వాళ్ళు ప్రార్థనే. వాతావరణం కూడా మారిపోద్ది. చక్కని సాక్ష్యం అనుకోండి. చప్పలు కొడుకు ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనం పెట్టే సమయానికి వర్షం వచ్చినా కానీ ఆగిపోద్ది. ఏమండి, నిజంగా ప్రభు అలాంటి అద్భుతాలు ఎన్నో చేశాడు ఇప్పటికే. నిజంగా 3 రోజులు కూడా గాలి ఇవ్వాలని చెప్పారు, కానీ ఆగిపోయేదా లేదా? దేవుడు మన పక్షంగా చాలా కార్యాలు చేస్తున్నాడు. మనం ఇంకా గ్రహింపు లేకుండా ఉండిపోతున్నాం. నిశ్చయముగా మనం గ్రహింపులోకి వచ్చుదుము గాక. యోహాను రాసిన 3వ పత్రికలో నుండి ఒక మాటను మనం చదువు. యోహాను రాసిన పత్రిక యోహాను గారే రాశారు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులో ఒకడు. యేసురమును అనుకున్న ఒక ప్రముఖుడైన శిష్యుడు. వినండి, టూకీగా ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు చెప్తారు. అయితే యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైన యోహాను గారు ఒక అద్భుతమైన పత్రిక రాయడానికి గల కారణం ఏంటంటే, తానున్న పరిచర్యలో తనున్న ఆ యొక్క పరిచర్యను వదిలిపెట్టి వేరొక స్థలానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ సందర్భంలో ఆ పరిచర్యలో కొంత గలిబిలి ఏర్పాటైంది. 3 వ్యక్తుల వరకు ఈ పత్రిక అంతా రాసుకుంటూ వచ్చాడు. 3లో మొట్టమొదటి వ్యక్తి గాయు. చెప్పండి, ఆయన పేరు గాయు. 2వ వ్యక్తి పేరు దియోత్రెఫే. 2వ వ్యక్తి పేరు ఏంటంట? దియోత్రెఫే. 3వ వ్యక్తి పేరు మనం చూస్తే డెమోత్రియో. 3వ వ్యక్తి పేరు డెమోత్రియో. ఈ పత్రిక కొరకే కొన్ని విషయాలు ప్రభు ఆత్మ నాతో మాట్లాడమని నన్ను సిద్ధపరిచింది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాలు మనం శ్రద్ధగా గ్రహిస్తే గాయు ఎవరు, దియోత్రెఫే ఎవరు, అలాగే డెమోత్రియో ఎవరు అని ఆలోచన చేస్తే సంఘములో ఉన్న విశ్వాసులే. వీళ్ళు 3 ఎవరంటే సంఘములో ఉన్న విశ్వాసులే. ఒక ఆయన పెద్దగారు, గాయు అనే పెద్దగారు ఉన్నారు. సంఘంలో అందరూ విశ్వాసులు ఉంటారు, పెద్దలు కొంతమంది ఉంటారు. ఎవరి గాయు అనే పెద్దగారికి పత్రికను రాస్తూ ఉన్నాడు. ఈ గాయు అనే వ్యక్తి చాలా అనుభవపూర్వకంగా, చాలా మంచి ఉద్దేశం కలిగి మంచి పరిచర్య చేసిన ఒక ఉన్నతమైన ఆ సంఘ పెద్ద. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యోహాను పత్రికను మనం ఆలోచన చేసినప్పుడు 2వ వచనంలో చదివాం. అక్కడ గాయుతో మాట్లాడుతూ యోహాను గారు ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో సౌఖ్యముగా సుఖముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాడు. మనం దేనిలో వర్ధిల్లాలంట? ప్రియుడా, అన్ని విషయముల్లో వర్ధిల్లాలంటే నువ్వు ఆత్మలో మొట్టమొదటిగా వర్ధిల్లాలి. మనం ప్రతి విషయంలో వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అని కోరుకుంటున్న మనందరి జీవితంలో ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం ఆత్మలో వర్ధిల్లాలి. దేనిలో వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లడం అంటే ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే, ఒకప్పుడు మనకు ఉపవాసాలు అంటే ఏంటో తెలియదు, అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఒకప్పుడు మనము టిఫిన్ చేస్తే ఏమంటే, కొంతమంది బ్రదర్స్ నాతో చెప్పిన సాక్ష్యమే, కొంతమంది టిఫిన్ చేస్తే కూడా ఉండలేని పరిస్థితి, ఆగలేకపోయేవారు.
కానీ ఇప్పుడు ఉపవాసాలు 3 రోజులైతే 3 రోజులు ఏమండి కడుపు కట్టుకుని, నడుము కట్టుకుని, నోచులు కుట్టుకుని దేవుని సన్నిధిలో అంత యథార్థంగా పడి ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ, ఒకప్పుడు ఎవరు కూడా ఆడాలన్నా మనకి అంత నచ్చే విషయం కాదు. కానీ ఇప్పుడు మోకరిస్తే చాలు తానంతటి తానే ఒక రకంగా బట్టపడ్డ కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే ఇదంతా జరగడానికి గల కారణం మనం ఒక్కసారి ఆలోచన చేస్తే దీనిని ఏమంటారంటే ఆత్మలోకంగా. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. 3 రోజులు ఉపవాసాలు అయితే నాకేం సంబంధం లేదని ఇంటికాడ కూర్చునే వాళ్ళు కాదు, ఆత్మలో వర్ధిల్లే వాళ్ళు. ఎవరండి పండగ అయితే నాకు సంబంధం లేదు, పరిచయానికి సంబంధం లేదు, నేను దాంట్లో పాలు పంపులు పొందను, నాకు ఏం సంబంధం లేదు అని కూర్చునే వాళ్ళు కాదు, ఆత్మలో వర్ధిల్లేవాడు. ఆత్మలో వర్ధిల్లడం అంటే ఏంటంటే, అయ్యా పని ఏమన్నా ఉందా, మాత్రం చేయించాలా, రేపు ఏదైనా పండుగ ఉంది, కార్యక్రమం ఉంది, అయ్యా మేమేమన్నా చెయ్యాలా, మాకేమన్నా పరిచయం ఉందంటారా. దేవుని మందిర దగ్గరకు వచ్చి మీరు పని అయిపోయిన తర్వాత, పనుకొని వచ్చిన తర్వాత ఎవరనే ప్రశ్న అడిగారా? ఎవరనే ప్రశ్న అడిగారా? అయ్యా మందిరంలో ఏమన్నా పని ఉందయ్యా, ఏమైనా పరిచయం చేయమంటారా? నేను ఒక సంఘానికి వెళ్ళాను, దైవజనులు గుడివాళ్ళు పరిచయం చేస్తున్నారు మా ఫ్రెండ్. వాళ్ళు సంఘ పెద్దలు, విశ్వాసులు, యవనస్తులు, చిన్నపిల్లలతో సహా వినండి, చిన్నపిల్లలతో సహా అందరూ వచ్చి, నేను 2 రోజులు ఉన్నాను అక్కడ. 2 రోజులు నేను చూసింది ఏంటంటే, ఆ 3 రోజుల పండగలో లేకపోతే మీటింగ్స్ లో డే అండ్ నైట్ జరిగేవి. ఆ డే అండ్ నైట్ మీటింగ్స్ లో ఏమంటే వాళ్ళు ప్రతి ఉదయమే అలా సాయంకాలం ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరికాళ్ళు సర్దుకుని వెళ్ళిపోకుండా, ఒకవేళ ఇంటికి వెళ్ళిన మరలా వచ్చి, అయ్యా పని ఏమైనా ఉందంట, పని ఏమైనా చేయమంటారా, పరిచయం ఏమైనా చేయమంటారా, మేమేమైనా చెయ్యాలా అని అడిగేవాళ్ళు మరలా వచ్చి. నేను చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నా ఫ్రెండ్ దగ్గరికి నేను అడిగాను, నీలో అసలు ఇదంత క్రమాన్ని ఎలా నేర్పించగలిగానంటే, వాళ్ళకి క్రమమంతా రావడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు నిజంగా మా గ్రామస్తులందరూ చాలా మంచోళ్ళు. వాళ్ళు చాలా మంచోళ్ళు. ఎందుకంటే వాళ్ళు పని అయిపోయిన తర్వాత ఇంకా అరుగుల మీద కూర్చొని అక్కడక్కడ కూర్చొని సోదికబులు చెప్పుకోరు. వీళ్ళు పని అయిపోయిన తర్వాత వాళ్ళు డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఖాళీగా ఉండగానే వాళ్ళు మందిరం దగ్గరకు వస్తారు. మేము మందిరం దగ్గరే ఉంటారు. ఒకవేళ నేను లేకపోయినా పాస్టర్ గారు అక్కడ ఉన్నారని ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అయ్యా మాతో కలిసి కాసేపు మాట్లాడి, అలా మాట్లాడిన తర్వాత నా బట్టలు ఆడే ఇస్త్రీ చేస్తారు, నా పరిచయం అంతా ఆడే చేస్తారు, చర్చి అంతా క్లీన్ చేస్తారు. మరలా ప్రతి పరిచర్యలోనూ చిన్న పిల్లలతో సహా వృద్ధుల వరకు ఉంటారని చెప్పాడు. నేను 2 రోజులు చూసిన దానికంటే ఎక్కువ మురిసిపోయింది ఏంటో తెలుసా? వాళ్ళు అలాగ అనుదినము చేస్తా వస్తున్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక్క రోజుకి చేసి వదిలిపెట్టట్లేదంట, ప్రతిరోజు చేస్తున్నారంట. పని అయిపోయిన తర్వాత వచ్చి, అయ్యా మమ్మల్ని ఏమైనా చేయమంటారా, పరిచయం ఏమైనా ఉందా, ప్రార్థన ఏమైనా చేయాలా, లేకపోతే ప్రార్థన ఎక్కడైనా ఉందా అని అడగడం అనేది చాలా మంచి విషయం. ఈరోజు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. పని అయిపోయిన తర్వాత మీ ఇంటి దగ్గర ఎవరన్నా వచ్చి, అయ్యమ్మ పరిచయం ఏమైనా ఉందా, మందిరంలో పని ఏమన్నా చేయమంటారా అని అడిగేటువంటి ఎంతమంది ఉన్నారు చెప్పండి. బ్రదర్స్ మేము అడుగుతున్నా, మీరు ఇంటికి పనికి వెళ్ళి వచ్చిన తర్వాత చర్చి దగ్గరకు వచ్చి, అన్నా పని ఏమైనా ఉందా, పరిచయం ఏమైనా చేయమంటారా, స్కూల్కి వెళ్ళి వచ్చి ఏమైనా చేయమంటారా అని అడిగారు ఎప్పుడన్నా? పాస్టర్ గారు ఫోన్ చేస్తే వద్దాం, పాస్టర్ గారు పిలిస్తే వద్దాం, నాకేంటి సంబంధం? అవసరం అయితే ఈ టైంలో ఖాళీగా కూర్చున్నాం కాబట్టి ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం. ఈ గేమ్లు ఏవి వచ్చినాయి కదా, ఆన్లైన్ గేమ్స్ ఆడుకుందాం కదా. మనం ఎక్కడుంటే ఆశీర్వదించబడతాము, మరలా ఏడుస్తాం దేవుని సన్నిధిలోకి వచ్చి, అయ్యా అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, నా బిడ్డను ఆశీర్వదించయ్యా, నా తరాన్ని ఆశీర్వదించయ్యా, నువ్వు ప్రార్థన చేసేస్తాం. చేయాల్సిన పని మాత్రం చేయకుండా తప్పించుకుని తిరిగి వాడు ధన్యుడు సొంత అన్నట్లుగా ఎవరి కాళ్ళు తప్పించుకుని నాకు సంబంధం లేదు, నాకేం పని లేదు అన్నట్లుగా తిరిగితే మనం ఆత్మను వర్ధిల్లినట్ల. ఆత్మను వర్ధిల్లినట్ల మనం ఎక్కడుంటే ఆత్మను వర్ధిల్తాం చెప్పండి. చెప్పాలి వర్ధిల్చి మనం ఎక్కడుంటే ఆత్మను వర్ధిల్తాం. మరి పని అయిపోయిన తర్వాత పనికి వెళ్తానికి అది కదా నేను చెప్పేది.
దేవునికి స్తోత్రం కలుగురుగా. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య ఇంటి దగ్గర 10 అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా వచ్చి మాట్లాడిగారా? చెప్పండి. మీరు ఆత్మలో వద్దిల్లారా లేకపోతే ఆత్మలో ఇంకా అక్కడే ఉండిపోయారా? ప్రశ్న మీదే సమాధానం మీద వేసుకోండి. వద్దిల్లారా ఆగిపోయారా? ఇంకా కొంచెం చెప్పండి. పాస్టర్ గారు మాకేం ఫోన్ చేయట్లేదు. ఎవరైతే బాధ్యత కలిగి చేసేది? ఫోన్ చేయడం కాదు, వచ్చి మనమే చేయాలి, మనమే అడగాలి. అయ్యా నా పరిచర్య ఏమైనా చేయమంటారా అని అడగడం మనకి ఎంత ఆశీర్వాదం. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ పరిచర్య చేయకుండా నేను సేవలోనికి రాలేదు. నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మన్నా బైబిల్ ఇన్స్టిట్యూట్ లో నేను అప్పుడప్పుడు ఇంటికి రాకుండా ఉండిపోయాను. అమ్మగారికి అయ్యగారికి నా మీద ఎక్కువ ప్రేమ. అమ్మగారికి అయ్యగారికి నా మీద ఎక్కువ ప్రేమ. నన్ను ఇంటి దగ్గర నుండి అనుకోలేవు. అయితే నేను ఆలోచన చేసి కొన్నిసార్లు అక్కడే ఉండిపోయాను. 2 రోజులు 4 రోజులు ఉండిపోయి అక్కడే అమ్మగారు అయ్యగారు ఉన్నారు అడగండి ఉండిపోయి మేము పెద్ద పెద్ద గిన్నెలు వాళ్ళందరూ ఫోన్ చేసిన తర్వాత పరిచర్య అని చెప్తున్నాను. గిన్నెలతో మా మగబిడ్డలు అందరం కలిసి, ఆడబిడ్డలు ఎవరు ఉండేవారు కదా నా బ్యాచ్ లో, మగపిల్లలు అందరూ కలిసి గిన్నెలతో పెట్టారు. గిన్నెలు అక్కడ పక్కన పెట్టేటోడు. మట్టి అయితే మట్టి సరి చేసేవాడు. మందిరం లేదని పనుంటే చేసేటోడు. మాతో కలిసి సంఘ బిడ్డలందరూ వచ్చి పని చేసేవాడు. ఏమంటే నాకు బాగా ఇష్టమైపోయింది అక్కడ ఉండడం అంటే. నిజంగా పరిచయం చేయడం అంటే నాకు చాలా సంతోషం అనిపించేది. కానీ ఉండే అవకాశం లేక కొన్ని సందర్భాల్లో నేను అనుకున్నా. చిన్నప్పటి నుండి ఇప్పటికీ అమ్మగారు చెప్పేది ఏంటంటే, ఎవరైనా పెద్దయ్య గారు వచ్చినప్పుడు నాన్న షురు వాళ్ళు ఇప్పుకోవడం కాదు, నువ్వు ఇప్పేసి పక్కన పెట్టాలని నేర్పించడం నేను నేర్చుకున్నాను. అంటారా మీరు? ఇవన్నీ సేవకుండా అయిపోయినా అక్కడక్కడ ఏదో కాస్త కోస్త ఉపవాస కొడుకులోనో ఏదైనా మీటింగ్స్ లోనో స్టేజ్ మీద నేను కనపడేంత కృపదేవుడు నాకు ఇచ్చిన. ఎప్పటికీ అమ్మగారు చెప్పేది ఏంటంటే, నాన్న నీవు పెద్దయ్య గారు ఎవరన్నా వచ్చినప్పుడు సూర్యుని నేర్పేసి పక్కనంటే అని అనడం, ఆ భక్తిని నేర్పించడం చాలా ఉన్నతమైన అనుకోవాలి. మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీరు అసలు? అయ్యగా చెప్పి నువ్వు ముట్టుకోవడం ఏంటి, ఆయన కూడా నువ్వు తిరిగి వస్తుంది నార్మల్ చేయి అని మనం నేర్పిస్తే మనకి ఎక్కడ ఆశీర్వాదం ఏంటి అసలు? మన బిడ్డలకి నేర్పించవలసింది ఏంటి? మన భక్తి నేర్చుకోవాల్సింది ఏంటి? ఆత్మలో వృద్ధెళ్ళాలి అని అంటే, ఆత్మలో వృద్ధెళ్ళడం అంటే ఏంటి అసలు? ఒకప్పుడు ఉపవాసాలు ఉండకుండా ఉండిపోయాం. ఇప్పుడు ట్రై చేసాం, 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉన్నాం. ఇంకా ఎక్కువ ఉండాలనిపించింది. దాన్ని ఏమంటారో తెలిసి ఆత్మలో వృద్ధెళ్ళడం. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఖాళీగా ఉంటే ఏదో సోదిగా చెప్పుకునేవాడు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ మనసు ఉన్నట్లా వెళ్ళిపోవాలి, మందిరానికి వెళ్ళిపోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి, మందిరంలో కాసేపు గడపాలి, ప్రార్థన చేసుకోవాలి, అవకాశం ఉంటే పని చేయాలి, పరిచయం చేయాలి. అక్కడక్కడ తిరిగితే నాకు ఏమొస్తుంది? మందిరంలో దేవుని సన్నిధిలో కనబడ్డమే నాకు ఆశీర్వాదం. నా బిడ్డలు ఇదిగో దావీదన్నట్లుగా, ఇదిగో నా బిడ్డలు నా కుటుంబము యెహోవా సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించండి. భక్తుడు ఎలాగైతే పలికాడు, నేను నా కుటుంబం అలా ఉండాలయ్యా అని నేర్చుకోవడమే నిజమైన ఆత్మలో వద్దారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న సూటిగా, మీరు ఆత్మలో వద్దిల్లారా? బ్రదర్స్, మీరు ఆత్మలో వద్దిల్లారా? మీరు ఆత్మలో వద్దిల్లారా? మందిరానికి వస్తే నామకార్థంగా ఉండే, ఏమంటే ఒక రకంగా అన్ని జనులే చెప్తా ఉన్న మాట ఏంటో తెలుసా? ఉంటే ప్రార్థనైనా ఉండాలి, లేకపోతే మానన్న మానేయాలి. ఏంటి, కొంతమంది ప్రార్థనకు రాకుండా ఆదివారం ఆ సెంటర్లోను అక్కడక్కడ ఆడుకోవడం, లేకపోతే ఇంకేదైనా పని చేసుకోవడం. ఏంటి ఈ పనులు ఏంటి అని అన్ని జనులు చెప్పడం ఎంత బాధాకరం అసలు. ఒక అన్ని జనుడితో మనం చెప్పించుకోవడం ఏంటి అసలు? చెప్పండి, ఒక అన్ని జనుడితో మనం చెప్పించుకోవడం ఏంటి? వాడికి కదా మనం చెప్పాల్సిందే, అవునా కదా? వాడికే కదా మనం చెప్పాలి. నాన్న ఇలా ఉండాలరా, ఇలా ఉంటే కుటుంబం కష్టపడుతుందా, మందిరానికి వెళ్ళాదాం రండిరా అని చెప్పాల్సిన మనం, మీరు ఇంకా మందిరానికి వెళ్ళకుండా అక్కడక్కడ ఉన్నారంటే అని ఆడితో చెప్పించుకోవడం ఏంటి అసలు? ఇవన్నీ సిగ్గుపడే విషయాలు అసలు. మీరు సంతోషంగా ఉన్నారా ఏంటో నాకు తెలియదు, కానీ మన జీవితం మీద మనకు అసహ్యం కలగాలి. చిచ్చి నేను ఎందుకు ఎలా ఉన్నాను అలాగే మీకు ఇంకా అనిపించకపోతే
దేవుడు రాకుండా మీరు ఇంకా సిద్ధపడినట్టు. కొంతమందికి చప్పట్లు కొట్టడం కూడా రాదు. దేవుని సన్నిధిలో ఎలా ఉంటారంటే యేసు రక్తమే జయము జయము అంటే ఎలా దేవుని సన్నిధానంలో ఆనందం ఆనందం అంటే ఆనందం పడితే ముఖానికి అసలు పాట అయితే పాడతాం ఆనందం సంతోషం సమాధానం అని అసలు ముఖానికి కాదు. చూస్తేనే బాబు ఇడిగే ఆనందం లేదు మనకేం ఆనందం వస్తుంది అనుకుంటాం చాలు. ఒకసారి చెప్పండి పట్టండి ఒకసారి యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా ధైర్యాన్ని సౌర్యాన్ని ధైర్యాన్ని సౌర్యాన్ని ఆడిగాడికే మనసులో పుట్టింది. అది చిన్నపిల్లడే కావచ్చు, సరిగ్గా రాకపోవచ్చు. కొట్టాలని ఆసక్తి ఆటోమేటిక్ ప్రభు నేర్పిస్తాడు. మీకు ఏ ఆసక్తి ఉండదో, కాలు నేర్చుకుందాం ఉండదో, ఫ్యామిలీ ఏం చేద్దాం ఉండదో, ఓ సౌండ్ ఆడదామని ఉండదో. అసలు మనకి పరిచర్య అంటేనే ఆమె దూరాలు ఉంటే ఉపాసన అంటే ఎక్కడెక్కడ ఉంది. మనం ఆత్మలో ఎప్పుడు తెలుస్తామండి. ప్రియుడాలు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో సౌఖ్యముగా వర్ధిల్లుచు ఉండాలని నేను ప్రార్థిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే మొట్టమొదటిగా ఆత్మలో వర్ధిల్లాలి. ఎప్పుడు ఆత్మలో వర్ధిల్లుతాం, ఎప్పుడు ఆత్మలో వర్ధిల్లుతాం, ఎప్పుడు మనం స్థిరపరచబడతాం. దేవుని వాక్యంలో ఒక మాట చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 వచనాన్ని మనం చదువుదాం. నీ అభివృద్ధి అందరికీ చాటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించును, వీటి అన్నే సాధకము చేసుకొను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మన అభివృద్ధి అందరికీ చాటగా కనబడాలి. మనం దీవించబడడం అందరికీ చాటగా కనబడాలి. మనం మందిరానికి వెళ్ళిన తర్వాత ఎంత దీవెనకరంగా మారిపోయామో ప్రజలందరికీ చాటగా కనబడాలంట. తిమోతితో అన్నాడు అపోస్తలుడు పౌలయ్య గారు, పెద్దయ్య గారు, చిన్నయ్య గారు చెప్తున్నారు. ఏమన్నా తెలుసా? నాన్న, నీ అభివృద్ధి అందరికీ చాటగా కనబడి నిమిత్తం వీటిని మనస్కరించుము, వీటి అంటే సాధకము చేసుకో. వీటిని ఉదయంలో పెట్టుకో, సాధకం చేయి, అలవాటు చేయి, ప్రాక్టీస్ చేయి. ఉదయాన్న 5 గంటలకు లేవడం రావట్లేదా? లేకపోతే 4 గంటలు వేకువజామున లేచి ప్రార్థన చేయడం రావట్లేదా? దాన్ని ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. అలారం పెట్టుకున్నాం, లేకపోతే టైం పెట్టుకున్నాం, అది మనం లేపుతూ ఉంటది. లేచి లేవాలని లేచి అప్పుడు మోకరించి ప్రార్థన చేసి ఆ రోజు ప్రార్థనలో గడిపిన తర్వాత 1 రోజు 2 రోజులు 4 రోజులు అలవాటు ఇంకా ఎలా మారిపోద్దంటే అలారం అంశాల దయ్యానికి మనం వేలేసిపోతాం. చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. వీటిని మనం సాధకం చేయాలి, కష్టపడాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏమంటే కలెక్టర్ గారు అయిపోయారంటే ఊరిని అయిపోయాడు ఆయన. ఎంత కష్టపడితే, ఎన్ని గంటలు ప్రయాసపడితే, దీపం వెలుగులో చదువుకుంటే వాళ్ళు కలెక్టర్లు అయిపోయారు. కేవలం వీటి కొరకే, భౌతికంగా దీవించబడటం కొరకే, మంచి హోదా కొరకే వీళ్ళు ఎంత ప్రయాసపడితే, అమ్మా విన్నారా? మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం తెలుసా? దేవుని రాజ్యం కొరకు. దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడే మనం
ఏమంటే ఒక కలెక్టర్ గారి 18 గంటలు అలాగే చదివి ఏమంటే తను పరీక్షలో నెగ్గుకుంటూ, పరీక్షలో పాస్ అవుతూ, పరీక్షలో పోరాడి గెలిచి స్టేట్ ఫస్ట్ లేకపోతే ర్యాంకులో ఆయన నెంబర్ 1 స్థానంలో నిలబడితే ఒక కలెక్టర్ అవకాశం వస్తే మనము ఇహ సంబంధమైన దాని కొరకు పరిగెత్తట్లా, పర సంబంధమైన దేవుని కొరకు పరిగెత్తుతున్నాం. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనుషుల్ని పిలిచినట్టుగా అందరిని పిలవలేదట. దేవుడట జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములు వెర్రి వారిని దేవుడు పిలిచాడట. మనం జ్ఞానవంతులం కాదు, తెలివైన వాళ్ళం కాదు. మనం ఏం చేయాలంటే చిన్నప్పటి నుండి మనకు అలవాటు లేదు, ప్రాక్టీస్ తెలియదు. ఇప్పుడు చర్చకు వచ్చిన తర్వాత మారామని తెలియపరచబడడానికి ఏం చేయాలంటే మనం రోజు రోజుకి ఉదయకాలం ప్రార్థనకి లేగాల అలా అలవాటు చేసుకోవాలి. అలారం పెట్టు, ఇంకోటి పెట్టు, అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ ఒక రోజుకి మనమే లేచిపోతాం. ఉపవాసం ఉండడం చేతకి రావట్లేదా? మనము కఠినంగా ఉంటుందా? ఏ జ్యూస్ ఏదో ఒకటి తాగి అలా ఉంటూ ఉంటే అలవాటు పడితే ఒక రోజుకి ఎవరు చెప్పాల్సిన మనకు మనం ఫాస్టింగ్ లో వచ్చేస్తాం. ఒక రోజుకి మనమే ఆ విధానంలోకి వచ్చేస్తాం. మందిరానికి అలవాటు పడితే అలవాటుకే మనం టయానికి వెళ్ళాలి. ఈ రోజు ఉదయం 10 గంటలకే ప్రార్థన ప్రారంభించబడుతుంది, 10 గంటలకు వెళ్ళిపోవాలని అలవాటు పడితే అవును ఒక రోజుకి ఎలాగ అలవాటు అయిపోతుందో తెలుసా? 10 గంటలకు వెళ్ళకపోతే మన మనసులో గజిబిజి అయిపోతుంది. ఎవరు చెప్తే వస్తుంది భక్తి? మనకు మనమే సాధన చేయాలి. పాస్టర్ గారుగా సేవకులుగా మేము సిద్ధపరుస్తున్నాం, చెప్తున్న వాక్యాన్ని, బోధిస్తున్న క్రమాన్ని. అయితే మనకు మనమే ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఎద్దురండి ఏదైనా బాగున్నాయి చెరువు దాకా తీసుకెళ్తాం, దాన్ని నీళ్ళు తాని బొక్క దాన్ని డొక్కలో పొడి చేస్తాం, ఏమంటే కరెంట్ కొట్టేస్తాం. అది నీళ్ళు తాకుండా అన్నదనుకోండి, మనం ఏం చేస్తుంది? ఇంకా నాకు తప్పలేదు, సితక బాగా చేసాం, చిరాకు వచ్చేసింది, అయినా నీళ్ళు తాగట్లేదు. ఏం చేస్తాం? సావని వదిలేస్తాం. సేవకుడు కూడా అంతే, ప్రయాసపడతాడు, ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉంటాడు, కన్నీరు గారుతాడు. అయ్యా మా బిడ్డలు కట్టబడాలి, ప్రార్థనలోకి రావాలి, ఆత్మలోకి రావాలి, ఒకే అభివృద్ధిలోనికి రావాలి, ఆశీర్వదించబడాలి, వారి జీవితం ఉన్నతమైన పరిస్థితుల్లోకి వెళ్ళాలి, వారు కుదురుగా ఉండకూడదు, వారు తక్కువ స్థితిలో ఉండకూడదు. ఇవన్నీ జరగాలి ప్రభు అని అంటే ప్రభు అన్నాడు, నువ్వు చేస్తావు కానీ నాన్న వాళ్ళు మాత్రం సరైన క్రమంలో అసలు ప్రియుడ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో మనం ఖచ్చితంగా వర్ధిల్లుతాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసాలు ఉన్నప్పుడే ఎకరానికి వెళ్ళి, ఉపవాసాలు ఉన్నప్పుడే అక్కడక్కడ తిరిగి, ఉపవాసాలు ఉన్నప్పుడే పనులు చూసుకుని, ఉపవాసాలు ఉన్నప్పుడే పెత్తనం చేసుకుంటే మనం ఆత్మలో ఎప్పుడైనా వెళ్తాం. కాబట్టి నీతిమంతులు గద్దించడం మనకు ఆశీర్వాదం. అవునంటారు కాదంటారా? తిట్టేస్తున్నారండి మాస్టర్ గారు అనుకోబాదండి. ఎట్లా 3 రోజులు నరికేశారు సేవకులు ఎవరు వచ్చినారు. 3 రోజులు ఏమంటే ఒక్కొక్క దైవజను నోట్లో అద్భుతమైన వర్తమానాలు విన్నాం. ఇంకా మార్పు లేకపోతే ఎవరేం చేస్తారు? సేవకులుగా ప్రతి ఆదివారం చెప్తున్నా, ప్రతి రోజు హెచ్చరిస్తున్నా, గద్దిస్తున్నారు. ఒకటే ఒక గోల్ ఏంటంటే ఇహ సంబంధమైన వాటి కొరకే 18 గంటలు చదువుకుని వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అయితే మనం ఎంత కష్టపడితే పరలోకాన్ని చేరుకుంటామండి. మనం ఎంత కష్టపడాలి, ఎంత ప్రయాసపడాలి? ఒక మాట చదువుతారా? పేతురు రాసిన పత్రికలో చూడండి, 4వ పత్రిక. పేతురు రాసిన 4వ పత్రిక ఉందా? 4వ పత్రిక కూర్చుంది. పేతురు రాసిన 4వ పత్రిక తీసి 16వ అధ్యాయం తీయండి. ఉంటుందా? ప్రకటన కాదు, పక్కన కాదు, చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక అనుకుంటా. మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు చదువు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడగా ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలంట. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే
దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏమని రాస్తున్నాడో చూడండి. పేతురు రాసిన పత్రికలో, ఇదిగో ఎవడైనా క్రైస్తవుడైనందుకు సిగ్గుపడాల్సి వస్తే, అవమానించబడవలసిన పరిస్థితి వస్తే దాన్ని బట్టి అంట మనం సంతోషపడాలంట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులు అయ్యాం, రక్షణ పొందాం, బాప్తిసాన్ని పొందాం. కొన్ని విషయాలు ఎలాగా మారిపోతాయంటే, మనకి తెలుసు భక్తుడైన యోసేపు ఆయన నీతిగా ఉండి శ్రమను పాలయ్యాడు. ఒక మాట చెప్పనా, ఆయన చేయరాని పాపానికి ప్రజలందరూ ఏమనుకుంటారో తెలుసు. ఆ రోజున ఈడు నిజంగా యవనస్తుడే కదా పాపం చేసి ఉంటాడు, ఈ నిజంగా యవనస్తుడే కాబట్టి పాపం చేసి ఉంటాడు. చేయలేదని ఎలా చెప్తాడు ఈయన? పట్టుకెళ్ళి అక్కడ ఏమన్నారట, చెరసాలు. ఏ బడిన మర్చిపోయిందా? ఏమండి, ఏ బడిన మర్చిపోద్దా? ఒక్కసారి బ్రతుకులో మర్చిపడితే మర్చిపోద్దా? అలాగే ఆ మచ్చతోనే మచ్చ అలాగే ఉండొచ్చు, కానీ నీతిమంతుడైన దేవుడు చూస్తున్నాడని విశ్వాసం. యోసేపు శ్రమల పాలయ్యాడు, నిందల పాలయ్యాడు, అవమానాలు పొందాడు, ఎంతో ఎంతో నలిగిపోయాడు. నలిగిన పరిస్థితుల నుండి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని చేశాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవడైనా క్రైస్తవుడైనందుకు సిగ్గుపడాల్సి వస్తే, అవమానించబడాల్సిన పరిస్థితి వస్తే, ప్రార్థనకి వెళ్తున్నావుగా, దేవుడి మందిరానికి వెళ్ళిపోతున్నావుగా, ఎదుగో మందిరంలో విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తున్నారేంటి? ఎవరి బైబిల్ ఇచ్చుకుని తిరుగుతున్నారేంటి? తెల్లబట్టలు ధరించుకున్నారేంటి అని ఎవడైనా మన మీద అవమానకరంగా మాట్లాడితే మనం వాటిని బట్టి సంతోషపడాలి. ఎలా పబ్జీలు ఆడేవారుగా మానేసావేంటి అని అంటే, మానేశాను, ఇదే మారు మనసు అని చెప్పాలి. నేను ఎక్కడ మానేశాను బాబు, సెల్ ఫోన్ ఇచ్చాను అయిపోయింది, ఆగ్రా సాటింగ్ ఇట్టుకుని వస్తాను అనకూడదు. నేను ఎక్కడ మానేశాను, సెల్ ఫోన్ ఆగిపోయింది, సాఫ్ట్వేర్ ఆగిపోయింది, మళ్ళా అవన్నీ కొట్టేశాను, మళ్ళా తీసుకుని వస్తాను అనకూడదు. ఇక ఆలోచన తీసుకోండి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు అవమానాలు, నిందలు, గానం వస్తే మనం అందరం అంతా సంతోషపడాలంట. నిందలో సంతోషం ఉందా? అవమానం వచ్చినప్పుడు సంతోషిస్తున్నారా? ఏదైనా వ్యాధన, శోధన వచ్చినప్పుడు శోధనలో నిజంగా ప్రభువు అనుమతించాడని ఆ శోధన రిసీవ్ చేసుకుని, ప్రభువా ఈ శోధనలో కూడా నన్ను గెలిచే కృపను దయచేయనైనా, విశ్వాసంలో నిలబడే కృపనివయ్యా, ఈ శోధనలో తట్టుకునే కృపనివయ్యా, ఈ పరిస్థితుల్లో నిలబడడానికి సహాయం చేయి ప్రభువా. ఏమైనా నేను యోసేపు వలె నిలబడాలైనా. రెండవ రోజు ఆఖరి రెండవ వర్తమానంలో దైవజనులు యోసేపు గారిని, అలాగే దానియేలు గారిని, యోబు గారిని మనం జ్ఞాపకం చేశారు. నోవాహు గారు, ముగ్గురు వ్యక్తిని, నోవాహు, దానియేలు, యోబు. వాళ్ళు నీతిమంతులేనంట. వారి కుమారులు రక్షించబడతారా, వారి పిల్లలు రక్షించబడతారా అంటే, వాళ్ళు చేసిన భక్తిని బట్టి వాళ్ళ కుటుంబం ఏమి రక్షణ పొందదట. వాళ్ళకు మాత్రమే దేవుడు కృపనిస్తాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి భక్తి ఆడితే, ఎవరి విశ్వాసం. మీ బాధించే కన్నీరు కాడితే నీకు మేలు కలగదు. ఆవిడ ఆత్మలో వర్ధిల్లితే నీకు ఆశీర్వాదం రాదు. నువ్వు వర్ధిల్లితే, ఆవిడ మానేస్తే ఆవిడకి దీవెన కలగదు. ఏమంటే అబ్రహాము యొక్క జీవితంలో పిల్లలు శారామ్మ గారికి కాస్త లేట్ అవ్వడానికి కారణం ఏంటో చెప్పరా? దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు మరుసటి సంవత్సరానికి మరలా పిల్లలు పట్టబోతున్నారు అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఈ తెల్లంట పక్కపక్కన పోతాయి. ఏం కొడతారు, నాకు కోసం వయసు వచ్చేసింది, ఇంకెక్కడ జరుగుతాయని ఆవిడ ఎలుగెత్తి పక్కపక్కన నవ్వుకుంటానుంటే, ఆవిడ బిగ్గరగా నవ్వుతూ ఉంటే, ఆయన అబ్రహాము గారు మాత్రమే విశ్వాసం వచ్చాడట. దేవుడు ఏదైనా చేయటకు ఆయన సమర్థుడు. నాకు విశ్వాసం ఉంది, నాకు నమ్మకం ఉంది, నేను నమ్మిక తప్పుకోవట్లా. ఏమంటే ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడన్నాడు ప్రభు. ఆశీర్వదిస్తాడు అని విశ్వాసంతో ఆ యొక్క అబ్రహాము ఎదురు చూడటం అనేది చాలా గొప్ప సంగతి. అయితే మీకు జ్ఞాపకం చేయవలసిన విషయం ఏంటంటే, అలా జరిగిన తర్వాత శారమ్మ గారికి పిల్లలు పుట్టారంటే లేట్ అయ్యింది. ఏం జరిగిందో చెప్పరా? ఈలోపు ఎవరు వచ్చారు మధ్యలోకి? ఎవరు వచ్చారు? హాగర్ గారు వచ్చారు. హాగర్ గారిని బట్టి దేవుడు ఇస్మాయిల్ సంతానాన్ని ఇచ్చేశాడు.
ఇప్పుడు అబ్రహాము గారి విశ్వాసం బట్టి అబ్రహాము గారి తరమును ప్రభు ఆశీర్వదించాడు. అబ్రహాముకి పిల్లలు లోటుని తీర్చాడు, తండ్రిని అనిపించుకున్నాడు. ఇప్పుడు ఎవరు తండ్రిని అనిపించుకోలేదు? శారమ్మ గారి తల్లి అనిపించు. మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆయనకి విశ్వాసం ఉంది, ఈవిడికి విశ్వాసం లేదు. విశ్వాసం ఉన్న ఆయన్ని దేవుడు ఏదో రకంగా దీవించాడు, అనుమతించాడు, దేవుడు కృపనిచ్చాడు, తండ్రి అయిపోయాడు. ఈయనకి విశ్వాసం లేదు, పోయిందంటే. తర్వాత మరలా బాధపడి ఏడుస్తే, మరలా కన్నీరు గారిస్తే ఏం జరిగిందో తెలుసా? దేవుడు శారమ్మ గారికి గర్భాన్ని తెచ్చాడు. చెప్పండి, చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, మీరు విశ్వాసం కలిగి ఉంటే, మీరు భక్తి చేస్తే, యథార్థంగా ఉంటే ఖచ్చితంగా మూయబడిన ప్రతి గర్భాన్ని ప్రభు తెలుస్తాడు. నువ్వు ఆత్మలో వర్దెలలేడానికి ఏ విషయంలో వద్దాం. నీ కుటుంబం దీవించబడాలి, తరములు దీవించబడాలంటే అబ్రహాము సంతానం అంట దైవజనులు చాలా మంది జ్ఞాపకం చేశారు. అది పాలు తేనెలు ప్రవహించు, పాలు పిండుకున్నా ఇంకా ఎక్కువైపోతే కాలిపోతాయట. ఏమంటే ఆ యొక్క తేనె తిన్నా ఇంకా ఎక్కువైపోతే ఆ తేనె పట్టు అలాగే కారిపోద్దట. ఇంకా చెప్పాలంటే ఏమండి వాళ్ళు ఎంత దీవించబడ్డారో తెలుసా? మనకి మంచి నేలలో కూడా నీళ్లు బోరెత్తే మనకు మంచి నీళ్ళు అన్నట్లా, అది బోరెత్తే పెట్రోల్ బొంకులే వచ్చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది బోరెత్తే పెట్రోల్ డీజిల్ వచ్చేస్తున్నాయి. ఎక్కడి నుండి ఈ ఆశీర్వాదం ఎలా వచ్చింది? ఎడారుల్లో దేవుడు సెలయేరును ప్రవహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఎంత విస్తారమైన దీవెన ఇవ్వడానికి. వాళ్ళకి విదేశాల్లో ఉన్నప్పుడు చూపించారు నాకు. ఎక్కడ చూసినా చుట్టూ అరణ్యమే, ఖర్జూరపు చెట్లు అలా కనబడతాయి. నీళ్ళేసి కూడా అమ్మకుండా తెలియదు, కానీ ఖర్జూర పండ్లు ఎవరు కాసేస్తాయి. ఎవడక్కడ నీళ్ళు ఎలాగే జరుగుతుంది? దుబాయ్ దేశానికి వెళ్ళి వచ్చారు మన దైవజనులు. ఆ పాస్టర్ గారు కూడా చెప్తే ఏమన్నారు తెలుసా? చుట్టూ అరణ్యమే, అసలు వెళ్ళలేవు, ఇసుకలో నడలేవు, తిరగలేవు. ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఒక కారు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, కార్లు మాత్రమే వెళ్తాయట. అయితే ఆ దేశము డెవలప్డ్ కంట్రీగా మారిపోయింది. ఆకాశం అంత శిఖరమైన ఒక ఉన్నతమైన బిల్డింగ్ కనిపించిందట. ఆ బిల్డింగ్ పైకి ఎక్కారట నేను. ఎక్కడి నుండి వచ్చింది ఆశీర్వాదం? ఎలా ఎక్కడి నుండి వచ్చింది ఆశీర్వాదం? మనుషుల వల్ల కాదు ఇది. కాబట్టి అబ్రహాము ఏడ్చిన ఏడుపును దేవుడు ఆశీర్వాదకరంగా దీవునికరంగా మార్చేశాడు. మనం ఏడిస్తే మన బిడ్డలకైనా దీవుని ఉంటుంది. అలాగని నీవు ఏడిస్తే నీ కుటుంబానికి అంతటికి దీవుని ఉంటుందిలే అని నువ్వు చేస్తే, నువ్వు వ్యతిరేకంగా బ్రతికితే ఖచ్చితంగా శాపం కూడా అలాగే ఉంటుంది. మనం చేసే భక్తిని బట్టి, మనం చేసే నీతిని బట్టి, మనం చేసే బ్రతుకుని బట్టి దేవుడు అంటున్నాడు ఆ పేతురు రాసిన పత్రికలో, ఇదిగో ఆరంభమే ఎక్కడి నుండి ఆరంభమైందట? ఉగ్రత ఇదిగో దేవుని ఇంటిలో నుండి ఆరంభమైతే తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇదిగో దేవుని సువార్త వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, భక్తులు నడుస్తున్నాం, మనకే దేవుని తీర్పులాగా ఆరంభమైపోతే, దేవుని ఇంటిలోనే ప్రారంభించబడితే అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? ఎవరి సువార్త అంటే తెలియని పరిస్థితి ఏంటి? ఇంకా మనమే తట్టుకోలేమంట ఆ శోధనకి, ఆ శ్రమకి. అది పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది? నేను అడిగే ప్రశ్న ఒకటే, మనం ఆత్మలో వృద్ధులుతున్నామా? కడవరి కాలంలో భయంకరమైన ఉగ్రత కాలం రాబోతుంది. ఆ ఉగ్రతలో నిలబడాలి, ప్రార్థనలో పట్టుదల కలిగి విశ్వాసంలో స్థిరపరచబడాలి. ఉగ్రత పాత్రలు కుమ్మరింపబడక మునిపే నేను ఏదైనా దేవుని కొరకు పని చేయాలంటే ఇదే అనుకూల సమయం. చెప్పండి, మీరు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే పేతురయ్య గారు పరిశుద్ధాత్మను పొందాడు అన్నాడు. పేతురయ్య గారు పరిశుద్ధాత్మను పొందాడు. 180 మంది అపోస్తులను మేడగదిలో ప్రార్థన చేశారు. పెంతెకొస్తు దినమందు వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చిన తర్వాత పేతురయ్య గారు ఒకరి ఇంటికి వెళ్ళారు వాక్యం చెప్పడానికి. వాళ్ళకి పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియదట. పేతురయ్య గారు ప్రసంగం చేసిన తర్వాత ఒక ప్రశ్న అడిగాడు, పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు. పరిశుద్ధాత్మను పొందారని అడిగాడు.
వెంటనే వాళ్ళు అంటారు, ఆయన ఉన్నాడన్న సంగతి కూడా మాకు తెలియదు అయ్యా అన్నారు. వెంటనే ఈయన అంటున్నాడు, వారి మీద అని ఊదాడట. వారి మీద ఎప్పుడైతే అని ఊదాడో, గాలి ఎప్పుడైతే ఊదాడో వారి మీద ఊదుతూ ఉండగానే బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీద పరిశుభ్రపడ్డారు. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని ఆత్మతో నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంత అవసరం కాకపోతే పేతురయ్య గారు పొందుకున్నాడు, వదిలిపెట్టేవచ్చుగా, వదిలిపెట్టట్లేదట. ఏం చేస్తున్నాడు తెలిసి, వెళ్ళిన చోటల్లా మీరు పరిశుద్ధాత్మను పొందారా, మీరు పరిశుద్ధాత్మను పొందారా, రక్షించబడ్డారా అని అడగడం. అడిగిన తర్వాత వారందరికి బోధ చేసిన తర్వాత, వాక్యం విన్న తర్వాత, విశ్వాసంలో స్థిరపరచబడిన తర్వాత వారికి ఒక్కొక్కరి మీద చేతులుంచి పరిశుద్ధాత్మను పొందండి అని చెప్తేనంట పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి వచ్చింది. ఆత్మలో వద్దనడం అంటే ఎప్పుడో పొందేశానయ్యా పరిశుద్ధాత్మ మళ్ళా రావట్లేదండి అనడం కాదు. పరిశుద్ధాత్మను పొందడం అంటే ఆత్మను పొందిన తర్వాత ఇంకా అభిషేకం, ఇంకా రెట్టింపు ఆత్మ, ఇంకా రెట్టింపు కృప. ఒక రకంగా చెప్పాలంటే పేతురయ్య ఊదితేనే పరిశుద్ధాత్మ దిగి వచ్చేటంత పరిశుద్ధాత్మ మన మీద దేవుడు కుమ్మరించిపోతా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. పేతురయ్య గారు నడిస్తే అద్భుతాలు జరిగినాయి, నీడ పడితే రోగులు స్వస్థత పొందారు, చనిపోయిన వారు లేపపరచబడ్డారు. ఏమండి ఆ దినాల్లో వస్త్రపు చెంగు తాగితే, షర్ట్ ఎలా టచ్ చేస్తే ఏమండి స్వస్థతలు జరుగుతుంది. ఏంటి కార్యాలు గల కారణం ఏంటో తెలుసా? ఒకటే, వారు పరిశుద్ధాత్మ పొందకమునుపు ఎన్నో చేశారు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఎక్కడ ఆత్మను కోల్పోలా. మనం పరిశుద్ధాత్మను పొందారా అంటే పొందాం, మరి ఏమైందంటే ఏమనండి అక్కడ కనపడలేదు. ఇంకా పొందలేదా అంటే రక్షణ అయితే ఎప్పుడో పొందాను కానీ పాస్టర్ గారు ఇంకా పరిశుద్ధాత్మని పొందలేదు. నాన్న పరిశుద్ధాత్మను పొందారా? ఆత్మతో నింపబడుతున్నారా? ఆత్మలో మీరు పరిశుద్ధాత్మలో ఆరాధిస్తూ ఉంటే కొంతమంది భక్తులు కలిదేసి ఎంత అవసరం ఏంటి? చిన్నపిల్లలు కూడా నేను చెప్పేది ఇదే, మీరు కూడా చిన్నపిల్లలు ఎవరొస్తున్న అందరూ ఆత్మను పొందాలి, ఆత్మను పొందాలి. ఎప్పుడు ఆత్మ దిగు వస్తుంది? నువ్వు కలిసి మీరు అలా వాళ్ళ ముఖాలు ఈ ముఖాలు చూసినప్పుడు వస్తుంది పరిశుద్ధాత్మ రాదు కదా. ఆరాధన పాట అయిపోయిన తర్వాత వచ్చే ప్రభువా నా మీదకి పరిశుద్ధాత్మ నింపేసయ్యా, కుమ్మరించయ్యా, దింపయ్యాడంటే వస్తుందా? మనం ఆత్మను వర్ధిల్లాలని ఆశపడితే ప్రార్థనలు ప్రారంభించబడినప్పుడు వచ్చి మందిరంలో కూర్చొని ఆత్మతో నింపయ్యా, పరిశుద్ధాత్మతో నింపయ్యా అని ప్రార్థన చేసి ఆరాధన చేస్తున్నప్పుడు మనం కళ్ళు మూసుకొని ఏకీభవించి చప్పట్లు కొడుతూ ప్రార్థిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలముగా తాకుతాడు. ఎవరు దర్శించినట్లుగా, ఎవరు తాకున్నట్లుగా, ఎవరు ముట్టుకున్నట్లుగా, ఎవరో మన మధ్యలోకి వచ్చి ఆయన తిరుగుతున్నట్లుగా దేవుని ఆత్మ సంచరిస్తున్నప్పుడు మనం ఆత్మతో నింపబడిపోతాం. కాబట్టి మనం ఆత్మతో నింపబడిన తర్వాత మన నోటికి తెలియకుండానే కొత్త భాషలు దేవుడు ఇచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం భాషల వరాన్ని పొందుకుంటాం, ఆత్మ ఫలాలు పొందుకుంటాం, ఆత్మీయ వరములతో నింపబడతాం, దేవుని అభిషేకాన్ని మనము ఖచ్చితంగా అనుభవించగలుగుతాం. మనం బయటికి లేని తర్వాత మన సైకిలు మారిపోతాయి, మన ప్రవర్తన మారిపోతాయి. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మనం నిలబడిన చోటల్లా దేవుడు దిగి వస్తాడు. అపవిత్రమైన కార్యాలు, దుష్టులు నిలబడిన చోట్లోకి మనం వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ వద్దు అక్కడికి అని గద్దించేస్తుంది లోపల, వెళ్ళలేకుండా ఆటంకపరుస్తుంది. ఆ స్థలంలో కూర్చోవద్దు, లేవు అని మనల్ని లేపుతూ ఉంటది. అప్పుడు మనం ఆలోచన చేసుకుని ఈ స్థలంలో నేను ఉండకూడదంట, నాకు ప్రేరేపణ వచ్చేస్తుంది అలా మనం అక్కడి నుండి వచ్చేస్తే ఆత్మదేవుని త్వరలో ఉందన్నట్టు. బతికిపోయిన పరిశుద్ధాత్మగానే మరండి చాలా ఇంపార్టెంట్ ఈ పని. ఎవరైనా కూర్చోవాలి తప్పదు. ఇక్కడ మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అని కూర్చున్నామా ఏమవుతాయి? పరిశుద్ధాత్మను పొందడం ఎంత ప్రాముఖ్యమో కాపాడుకోవడం అంతే ప్రాముఖ్యం. పొందేశానయ్యా అని చెప్పుకోవడం ప్రాముఖ్యం కాదు, పొందిన ఆత్మను కాపాడుకున్నారా? పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని రాజ్యానికి వారసులు
కాదు, భక్తులు, దైవజనులు చాలా మంది మనకి ఇక్కడ నిలబడిన 3 రోజుల స్పీకర్స్ వాళ్ళ ఆత్మ పూర్ణులే, భాషలతో మాట్లాడేవారే, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన దైవజనులే. టిఫిన్ హోటల్కి వెళ్తే ఒక 2 సహోదరులు అంటారు, భార్య భర్తలు, పాస్టర్ గారు మాకు ఆపరేషన్ ఉండదండి, ఇట్టే వద్దాం ఆగిపోదాం అని 3 రోజులు అనుకున్నారంట. మాత్రం అద్భుతమైన స్పీకర్లు వచ్చారండి మీ సన్నిధికి, మీరు మంచోళ్ళు పిలుస్తారు అయ్యారు అన్నాడు. నాకు చెప్తున్నారు, అక్క సారీ అక్క ఏమనుకోవద్దు, నేను లాస్ట్ ఇయర్ ఇచ్చాక ఈ ఇయర్ ఇవ్వలేదు, నేను అలా బయటికి రాలేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి పేపర్ ఇవ్వలేదు అని నేను ఆలోచన చేశాను మాట్లాడాను. మన సంఘర్షులుగా నేను చేజరిగా కొట్టాలి మనకి ఎందుకంటే నేను ఎవరో నువ్వు వెళ్తే అవ్వాసిగుడికి లాస్ట్ రోజా అయినా మనకి పర్వాలేదు, నేను లాస్ట్ రోజు కూడా రాను, మొత్తానికి ఆదివారం మాత్రమే నేను వస్తుంది. ఒకవేళ నీకోసం ఆదివారమే రావాలి దేవుడు పరిగెట్టుకునే, ఆదివారం రాకపోతే దేవుడు రాకుండా నువ్వు సిద్ధంగా మాత్రం ఉండవు. నేను ఆదివారం మాత్రమే తెచ్చుకొస్తా, శనివారం ప్రార్థన ఉపవాస ప్రార్థన రాను. నీకు పరిగెట్టుకుని ఆదివారం ప్లాన్ చేసుకుని దేవుడు అంట ఆదివారమే నీకోసం దిగి వస్తాడా, కడపూరం మోగుతుందా చెప్పాలి, మాట్లాడాలి. ఆదివారం వస్తాడు దేవుడు. ఎందుకు కుమారుడు కూడా విషయం తెలియదట. ఎవరి శిష్యులందరూ కూర్చోబెట్టి వేసాను అడిగారు, అయ్యా మీరు అక్కడ ఎలా ఉంటది, అక్కడ ఎప్పుడు వస్తావు అని అడిగితే ఆ కాలమైనను గడి అయినను నాకు తండ్రికి తెలుసు, అదంతా కూడా తండ్రికి తెలుసు. ఆయన ఎప్పుడు అనమంటే అప్పుడు వచ్చాడు వినను నా పని. కాబట్టి ఆయన రమ్మని వెంటనే నేను ఈ స్థలానికి రాబోతున్నాను, మీరు ఎలాగో చూస్తున్నారో నేను వెళ్ళిపోవడం, నిశ్చయముగా ఆ స్థలంలోనికి యెరూషలేము పట్టణంలోనికి నేను దిగి రాబోతున్నాను. చెప్పండి, నేను అదే స్థలంలో ఇంటికి వస్తాను. నేను ఎలాగైతే మీరు కనులారా చూస్తున్నారో వెళ్ళిపోవడం, నేను అదే రీతిగా వస్తాను. ఆదివారమే వచ్చేస్తానయ్యా అని చెప్పాడు శిష్యులకు. మరి మీరు ఆదివారమే చచ్చిపోతానికి కనువారం రారండి, దేవుడు రావడం కూడా ఆదివారమే రావాలి. కూడా మీ ప్రార్థన ఎక్కడమ్మా ఆదివారం వస్తే నేను రెడీగా ఉంటాను, కనువారంలోనే అలా తిరిగి వచ్చేస్తాను కూడా. మరి ఆదివారం అయితే నాకు ఖాళీగా ఉంటుంది, రోజులు అయితే ఖాళీగా ఉంటాను, నాకు బిజీ షెడ్యూల్ అదంతా. శనివారం ఉపవాస ప్రార్థన జరిగితే జరగనే, ఆడవాళ్ళను పంపిస్తాను నేను మాత్రం నేను ఏంటనుకున్నావు పురుషుణ్ణి ఎల్లు సైతాను అని మళ్ళా ఆడవాళ్ళు చూపించేస్తారు. వీళ్ళు ఎలమంటున్నావు, నువ్వే పెద్ద సైతాను గడ్డి సైతాను, నీకు అర్థం కావట్లా. ఎలమని ప్రోత్సహిస్తున్నామే, శనివారం ప్రార్థన అని తెలిసే, ఉపవాస కూడికని తెలిసే, ప్రతిష్ట కూడికలని తెలిసే, అసలు నువ్వు రావేందయ్యా, ఆదివారమే దేవుడు వస్తాడా పని పెట్టుకునే మోసం, ఆదివారమే వచ్చి కడపూరం అవుతుందా, ఏ జామో ఏ గడియో మనకి ఎవ్వరికి తెలియదు. ఆయన కను రెప్ప పాటలో ఉన్నట్టు ఒక్క క్షణములోనే ఒక గడియలోనే ఆయన మధ్యాకాశానికి వచ్చేయబోతున్నాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ క్షణము గాని ఆ గడియ గాని ఎవ్వరికి తెలీదు. నేను ఒక మాట అంటాను, కుమారుడు పరిశుద్ధాత్మ ఒకటా కాదా? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఒకటా కాదా? మరి తండ్రికి తెలుసు అన్నాడు, కుమారుడికి నాకు తెలియదు అన్నాడు. అందుకే కుమారుడికి తెలియదు అంటావా ప్రభుకి? చెప్పండి, కుమారుడైన ప్రభుకి తెలియదు అంటావా ఆ విషయం? వచ్చేది ఎవరో చెప్పండి, వచ్చేది ఎవరో? ఆయనే, కుమారుడే. కాబట్టి తండ్రి చెప్తేనే కానీ రానంటున్నాడంటే మీరు ఆలోచన చేస్తున్నారా? దేవుడు కూడా ఏమంటే ఆయన త్రిత్వములో ఏకత్వమైన దేవుడు, ఆయన ఖచ్చితంగా ఆయన అనుభవపూర్వకంగా ఆయన ఆ గడియ క్షణము చెబితే మనం అందరం సిద్ధంగా ఉంటామని చెప్పలేదు. ఆ రోజు చెప్పేసాడు అనుకోండి శిష్యులందరికీ, మనం అందరం ఆ రోజుకే రెడీ అవుతాం. ఓ పరమభక్తుడి గట్ట ఒక ఆయన గట్ట ఏం జరిగిందో తెలుసా? ఆయన 2025లోనే వస్తానని చెప్పాడట. మరి ఇంకెవరు చెప్పాడు నాకు తెలియదు. ఏంటి 2025లో ఫలానా నెలలో ఫలానా రోజున వస్తానని ఫలానా సెకండ్ అని నీతో చెప్పాడా దేవుడు? అది దేవుని దర్శనం కాదు, దెయ్యం దర్శనం. అది ఆ క్షణము కూడా గడియ కూడా ఎవ్వరికి తెలియదు.
కను రెప్పపాటులో దేవుడు క్షణపూర్వము అంటే ఒక్క క్షణమందే ఆయన రాబోతా ఉన్నాడట. గర్భిణీ స్త్రీకి ప్రసవ ఎప్పుడు వస్తుంది ఎలా తెలియదో దేవుడు కూడా కను రెప్పపాటును వస్తాడట. దొంగ ఎలా వస్తాడో ఎవరికి చెప్పి రాకుండా ఎలాగైతే అనుకోని గడిలో వస్తాడో ఆయన కూడా ప్రభు దినం కూడా వచ్చేస్తాడు. మనం రెడీగా రాకుండా ఆదివారం ప్రార్థనకు వచ్చి ఎట్లా కుదిరితే చెప్పు దేవుడు రాకుండా రెడీ అనుకో. ఆత్మలో వదిలేవా చెప్పాలి, మీరు ఆత్మలో వదిలేరా ఆలోచన చేసుకోండి. అయ్యా నేను ఆత్మలో వదిలేనయ్యా ఒక్క మాట ఉన్నాను. ఈ రోజు నుండైనా మనం సరి చేసుకుని పని అయిపోతే ఖాళీగా ఉంటే మందిరానికి వచ్చి ఒక్క నిమిషం అయినా చేతులెత్తి ప్రార్థించండి. ఖాళీగా ఉన్నప్పుడల్లా మీరు ఉన్న స్థలంలో ప్రార్థన చేయండి. మీరు ఇంటికడైతే చేయండి, నాకు తెలుసు. కాబట్టి అవకాశం ఉంటే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయండి. చేయడం ద్వారా మీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదాలు ప్రభు ఇవ్వబోతున్నాడు. మీ కష్టార్జితాలు ప్రభు దీవించబోతున్నాడు. మీ తరములకు దీవెనకరంగా మారిపోబోతుంది. మీ తర్వాత తరానికి దేవుడు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. నీకు ఎంత కష్టపడుతున్నావో కష్టార్జితానికి ఎంత కాలం చిలి సంచులు వేసేవేమో ఇప్పుడైనా నువ్వు గట్టి సంచులు ఇవ్వబోతున్నావు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను వర్ధిల్లడం అంటే కాబట్టి మనం పరిశుద్ధాత్మను పొందుకుని ఇంకా రెట్టింపు అభిషేకం కలిగి ఆత్మతో నింపబడాలి. ఒక మాటలో చెప్పాలంటే మనం నిలబడితే దేవుని అభిషేకం దిగి రావాలి. మనం మాట్లాడితే అభిషేకంతో కూడిన మాట్లాడుకోవాలి. మనం మాట్లాడితే సంఘానికి మేలుకరంగా మాట్లాడాలి, సంఘానికి దీవెనకరంగా మాట్లాడాలి. ఈ గాలి అనే ఆయన ఈ వ్యక్తి మీరు చూడండి ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలని కోరుతున్నాడట. 3వ వచనం చదువుదాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా నేను బహుగా సంతోషించుతుంది. ఏమండి ఇతని సత్య ప్రవర్తన చూసాక సత్యంగా బ్రతుకుతున్నాడు అని, సత్యంలోనే నిలబడ్డాని, యథార్థంగా ఉన్నాడు అని ఆ ప్రజలందరూ ఆ విశ్వాసంలో సంఘమెట్లో గ్రహించి వాళ్ళందరూ సాక్ష్యం చెప్పారంట. పౌలయ్య గారికి, యోహానయ్య గారికి ఏమని చెప్పి తెలుసా? అయ్యా ఇదిగో మన గాలిలోనే సంఘపెద్ద గారు సత్య ప్రవర్తన కలిగిన వ్యక్తి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అలాంటి వ్యక్తి అంట. సత్య ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి. ఆయనలో సత్యము దాగి ఉంది. ఆయన యథార్థంగా మాట్లాడుతాడు, సత్యమే చెప్తున్నాడు, ఆయన మంచి మాటలు చెప్తున్నాడు. అయ్యా ఉన్న వాళ్ళందరికీ ఆయన నడవడికి చూస్తే మాకే భయం వేసింది. అమ్మ మేము అలా బ్రతకలేకపోతున్నామని నిరీక్షణ మాకు కలిగింది. అయ్యా ఆయన మాటల్లో గాని, ఆయన శైలిలో గాని, ఆయన నడవడికలో గాని, ప్రవర్తనలో గాని, ఆయన క్యారెక్టర్ లో గాని ఎంతో యథార్థంగా ఉన్నాడయ్యా అని వీళ్ళు వచ్చాట యోహాను గారికి సాక్ష్యం చెప్తాడు. యోహాను గారు దూర ప్రాంతంలో ఉన్నాడు, గాలి ఏమో సంఘ పెద్దగా ఉన్నాడు ఓరేం ప్రాంతంలో. ఈ సంఘ పెద్ద గారి కోసము కొంతమంది వ్యక్తులు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. నేను అడుగుతాను, ఎవరొస్తున్నారా మీకోసం ఏం సాక్ష్యం చెప్తారు? బయట ఉంటే విశ్వాసం తర్వాత విషయం, బయట ఏం సాక్ష్యం చెప్తారు? ఈ రోజు కూర్చున్న మనందరి కోసం సంఘం ఏం సాక్ష్యం చెప్తారు? అసలు మనం నిలబెట్టి ఆయన పరిచయాలను పట్టించుకోవడానికి ఆమా అసలు ఇష్టానుసారంగా బ్రతుకుతుందండి. కొందరు బుద్ధులు మారలేదండి, ప్రవర్తన మారలేదండి, ఆశలు మారలేదండి, ఆశలు చావలేదండి. ఒక చెల్లి కోసం నేను సాక్ష్యం విన్నాను. ఒకప్పుడు వేరు అన్న ఈ వాక్యం అన్న తర్వాత నా బ్రతుకు కట్టబడిందని సాక్ష్యం నేను విన్నాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు బ్రతికి వేరు, అందరం అలాగే బ్రతికాం. కొడతా నీతిమంతులు అని చెప్పట్లా. ఒకప్పుడు వేరే వేరే బ్రతికాం, కానీ ఇప్పుడు మనం బ్రతికేంటి? ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? మన ప్రవర్తన మారిపోవాలి. మన క్యారెక్టర్, మన యొక్క ఆలోచన, మన యొక్క నడవడిక. బయటికి వెళ్ళినప్పుడు ఏం సాక్ష్యం చెప్తున్నాం? మా దైవజనుడు, మా యొక్క సంఘము ఎంత ప్రార్థన చేస్తుంది, ఎంత ఉపవాసం ఉంటది, వాళ్ళు 3 రోజులైనా నోరు కట్టుకుని ఉంటారయ్యా అని సాక్ష్యం ఎత్తరావా? ఒక పాస్టర్ గారు ఉంటారు, మీకు తెలుసా? కొంతమంది పాస్టర్ గారిని చూశాను 3 రోజులు ఉపవాసాలు అయితే పాస్టర్ ఇక్కడ సంఘం అంతా ఉపవాసం ఉండమని చెప్పేసి ఈ పాస్టర్ గారు బండి వేసి బండి మీద వెళ్ళిపోయి ఏమంటే బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసి బిర్యానీ తినేసి నమ్మకం వచ్చేస్తారు పాస్టర్.
బిర్యానీ ఆర్డర్ ఇచ్చి బిర్యానీ తినేసి కలగ వచ్చేస్తాడట సాయంకాలానికి. ఉపవాసం ఉన్నామంటే ఉపవాసం ఉన్నాను ఎవరో సంఘ పెద్దలు కూడా ఇంతే రోజుల్లో. మనం ఉంటే చెప్పుకోలేకపోతున్నాం, లేకపోయినా గొప్పలు డబ్బు కొట్టేసుకున్నారు, గొప్పలు చెప్పేసుకున్నారు. నేను చెప్పమని ఆడంబరాలకు పోమని కాదు, అసలు మంచి సాక్ష్యం ఎక్కడ ఉందో మన జీవితంలో, మన ప్రవర్తన బట్టి మంచి సాక్ష్యం ఉందా, సంఘంలో మంచి సాక్ష్యం ఉందా? ఏమండి తిమోతికి రాసిన పత్రికలో తర్వాత చదువుకోండి. ఇదిగో వృద్ధులారా, ఇదిగో విధవరాండ్రులారా, మీరు మంచి సాక్ష్యం కలిగి బ్రతకాలి. సంఘ పెద్దలారా మీరు మంచి సాక్ష్యం ఉండాలని ఆ పత్రిక అంతా కూడా సంఘానికి రాశాడు దైవజనుడు. మంచి సాక్ష్యం కలిగి మనం బ్రతకాలి లోకంలో. ఏమండి ఒకే పురుషునికి ఒకే భార్య ఉండాలంట, మాటల్లోను ప్రవర్తనను ప్రతి విషయంలోనూ యథార్థంగా బ్రతకాలంట. ఏమంటే ఇతరులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో యథార్థంగా ఉండాలంట. అక్కడ వాక్యం అంతా కూడా చదివితే నిజంగా మన జీవితంలో అలా లేకపోతున్నామేమో అని భయం వేస్తాం. ఏమంటే దేవుని వాక్యం ఎంత స్పష్టంగా వ్రాయబడ్డది. ఒక మాట చదవండి, తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అని మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానం కొట్టువాడు కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష. చూడండి, ఒక్కొక్క మాట వివరించాలని చాలా సమయం పడుతుంది. మొట్టదంటున్నాడు యాకపత్ని నిందారహితుడుగా ఉండాలంట. సంఘములో సంఘ పెద్దలుగా ఉండాలంటే నిందారహితుడుగా, నింద లేకుండా ఉండాలి. సంఘములో పాస్టర్ గారుగా ఉండాలంటే నింద లేకుండా ఉండాలి. ఏమంటే ఏదైతే చూపించే అవకాశం లేకుండా మన క్యారెక్టర్ కాపాడుకోవాలి. ఒకవేళ నిందొచ్చిందా ప్రభు చిత్తమైతే అనుమతించబడితే శ్రమలో కూడా యోసేపును కాపాడినట్టుగా దేవుడు మనం కాపాడుతాడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిందారహితులుగా ఉండాలి. రెండవది ఏకపత్ని పురుషుడై ఉండాలంట. మూడవది మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మంచి బుద్ధి అనేది ఉండాలి. మర్యాదస్తుడుగా ఉండాలంట, అతిథి ప్రియుడై ఉండాలి, బోధింపదగిన వాడై ఉండాలి. మద్యపానము సంఘంలో ఉండి మద్యపానం ఎవరైనా తాగిపోతే అనుకోండి, సంఘ పెద్ద మా పెద్దగారండి మళ్ళీ తాగేసి వస్తాడండి అని చెప్పారనుకోండి, సాక్ష్యం బాగుంటుందా? అన్నా మందిరానికి వచ్చే మీరు మద్యాన్ని కొట్టకుండా యథార్థంగా ఉంటే ఆ బాటిల్ మిమ్మల్ని ఆకర్షించిన, రమ్మని పిలిచిన, ఏమంటే బ్రాంతి షాప్ రమ్మని పిలిచిన వెళ్ళకుండా నిగ్రహం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మళ్ళీ ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం స్పష్టంగా ఆలోచన చేస్తే పరిశుద్ధ లేఖనంలో రాయబడిన మాటలన్నీ మనం జాగ్రత్తగా గమనించగలిగితే అక్కడ అంటున్నాడు ధనాపేక్ష జగడమాడని వాడునై ఉండాలి. ధనాపేక్ష లేకుండా ఉండాలంట. మనకి అంతా ఉల్లంతా ధనాపేక్ష. ఏమాశ? డబ్బు అంటే ఆశ. తర్వాత అంతా మీరు పూర్తి చేసుకోండి. డబ్బు అంటే ఆశ మనకి అసలు డబ్బును వదిలిపెట్టాం. ధనం అంటే ఆశ, ధనం కొరకు పరిగెత్తేస్తాం. రాత్రి చెప్పాను నేను, ధనం కొరకు అపేక్షించి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వెళ్ళిపోయాడంట ఒక యవనస్తుడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇదిగో సూది లజ్జములో నుండి ఒంటె దూరమైన సులభమే గాని నీకు పరలోకములో కంట ధనవంతుడు ప్రవేశింపడం చెప్పాడు. దేనిలో నుండి ఏం వెళ్ళిపోతే? సూది వెజ్జ అనుకుంటదే. దారుణకి ఇచ్చేద్దామా? అమ్మా కళ్ళు కనపడతలేదే, దారుణకి ఇచ్చే. దారుణకి ఇచ్చడానికి మన పల్లెకి ఇచ్చాలి. మనకి ఎంత సూది వెజ్జంలో కంట ఒంటే ఎంత కాలు ఏలు దూరుతుంది దానిలోకి. కాలు ఏలు వెళ్తుందా? మన ఏలు వెళ్తుందా దానిలోకి? ఒంటే వెళ్తుందా? అవకాశం ఉందా? దేవుడు ఎంత స్పష్టంగా చెప్పేసాడు చూడండి. ధనవంతుడు పరలోక రాజ్యానికి ప్రవేశించడం అసంభవం. పరలోకానికి ఎవరు వెళ్తారు? పరలోకం వరకు ఎవరు ఎదురు చూస్తారంటే డబ్బు ఏమండి తగు మాత్రం ఉండి ధనాపేక్ష లేకుండా ఉండి ఎవరైతే మితానుభవంగా ఉంటారో
దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ఆ యొక్క ఆలోచన ఎవరైతే ఇస్తారో అట్టి కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా ప్రభు మనల్ని ఆశీర్వదించాలి అని ఆశపడితే ఖచ్చితంగా మనము ధనాపేక్ష మన జీవితంలోనికి రాకూడదు. దాన్ని అపేక్షించిన వారంటే కొందరు ఉడిలోనూ శోధనలోనూ పడిపోయారు. డబ్బంటే ఆశ, డబ్బంటే ఆశ, డబ్బు కొరకు ప్రాణాలు తీసేస్తాం, డబ్బు కొరకంట కత్తిరెట్టి నరికేసినట్టు మనం చాలా మంది మన చుట్టుపక్కల చూస్తూ ఉన్నాం. ఏమండి వాళ్ళ అమ్మ ఆస్తివాదాన్ని వాళ్ళ అమ్మని చంపేశాడు. ఏమండి ఇలాగ రకరకాల పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం. మనం మాత్రం క్రైస్తవుడిగా చేయాల్సింది మనకు ధనాపేక్ష ఉండకూడదు. ధనం మీద అపేక్ష చచ్చిపోవాలి, డబ్బు మీద ఆశ చచ్చిపోవాలి. నేను అంటున్నాను, మన అమ్మసాయి గారు కూర్చొని మాట్లాడుతున్నాడు, నేను పిలిచినోడు ఎవరో దేవుడు, నేను పిలిచింది ఎవరయ్యా? దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచాడు కాబట్టి నువ్వు మనుషుల మీద ఆధారపడవలసిన పని, మనం మనుషుల మీద ఆధారపడాల్సిన పని లేదు. అయ్యగారి గట్ట వాళ్ళ నాన్నగారు 10 ఎకరాల పొలం ఉండేది. ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు. ఎక్కడో తెలుసా? గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కనే ఆరుగోలను అనే గ్రామం అంట వాళ్ళది. మీకు అందరికీ తెలుసు, ఎయిర్పోర్ట్ దగ్గరలో వారి పొలాలట. ఒక్కొక్క ఎకరం ఈ రోజున ఏమండి 10 కోట్ల కంటే దూరంలో పొలాలట. అంత విస్తారమైన ధన, ఒక రకంగా చెప్పాలంటే దేవుడు అలాగా వారిని వాళ్ళకి అంత ఆస్తిపరులుగా దేవుడు వారికి కలుగజేశాడు. సేవలోకి వచ్చాడట వాళ్ళ నాన్నగారు. ఒక ఎకరం అమ్మేసి మీటింగ్ చెప్పేసేవాడట. ఎవడు మీటింగ్ పెట్టినప్పుడల్లా ఒక ఎకరం అమ్మేయడం, మీటింగ్ పెట్టినప్పుడల్లా ఒక ఎకరం అమ్మేయడం, మీటింగ్ పెట్టినప్పుడల్లా ఒక ఎకరం అమ్మేయడం. అమ్మేస్తా ఉంటే ఎవరొకరు కమలస్తులు అంటారు కదా, ఫ్రెండ్స్ అయినా, మీ నాన్న ఇంట్లో అలాగే అమ్మేస్తున్నాడు, మీటింగ్ వెళ్తున్నాడు, ఒక ఎకరం అమ్మేస్తున్నాడు, మీటింగ్ వెళ్తున్నాడు, ఒక ఎకరం అమ్మేస్తున్నాడు, ఇలాగ అమ్మేస్తున్నాడు. ఏంటంటే ఈ పాస్టర్ గారు కాకుండా బాధ వచ్చేసిందట ఆయన. ఇదేం నాన్న ఇలాగ అమ్మేస్తున్నావు, నువ్వు చాలా సార్లు ఆయన ఏదో డిస్కషన్ చెప్తే, నాన్న దేవుడి కొరకు మనం ఏదైనా చేయాలరా అని అనేటువంటి. ఏమండి అలాగే జరిగిన తర్వాత మీకు ఆలోచన చేయండి, ఆయగారి సేవలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఒకే ఒక ఎకరం మిగిలితే ఈయన దేవుని కొరకు అది కూడా ఇచ్చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? నాకు ఏది తక్కువ చేయలేదయ్యా అని చెప్పాడు. చప్పుడు హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏది తక్కువ చేయలేదయ్యా. ఉండడానికి రాజభవనం లాంటి ఒక ఇల్లు ఇచ్చేసాడు, నాకు ఒక ఉన్నతమైన మందిరం ఇచ్చాడు, అనేక మంది ప్రజలు నాకు విశ్వాసానికి ఇచ్చాడు. చాలా నాకు ఇది నా పిల్లలకు కూడా చెప్తున్నాడు, మీకు ఏమొచ్చినా ఏమొచ్చకపోయినా దేవుని మీద ఆధారపడలేదు. మన పిల్లలకి నాన్న నేను ఎకరం సంపాదించేస్తున్నానే, నువ్వు వచ్చిన 4 ఎకరాలు భూమి వేసేయే, ఇంకేక భూమి వేసాడు, ఇంకేక భూమి వేసాడు. మనం అవసరమైతే ప్రాణాలు పెట్టేవరకు మారిపోవాలరా, పరిచయం కొరకు మనం ఏదైనా చేయాలరా, దేవుని కొరకు ఏదైనా ఇవ్వాలరా. ఏమండి అబ్రహాం ఎలాగైతే ఆయన నిలుచుండటకు చోటు లేని స్థలానికి దేవుడు తీసుకొచ్చి నిలబడితే ఈ దేశాన్ని అంతటికి ఇస్తానంటే విశ్వాసం కలిగి నమ్మి నిలబడ్డాడు. నిలబడిన స్థలములో దేవుడు ఆ కనబడే ప్రాంతాన్ని అంతటిని అబ్రహాంకి ఇచ్చేశాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిలబడటానికి గజం స్థలం లేదు, నిలబడటానికి కాలు ఎట్టుకోవడానికి స్థలం లేదు. దేవుడట ఆ భూమి మీద ఉన్న ఆ యొక్క ప్లేస్ అంతటిని, ఆ దేశాన్ని అబ్రహాంకి రాసిచ్చేసాడు. ఏంటి ఎక్కడి నుండి వచ్చింది ఆశీర్వాదం? కుమారుని ఇవ్వడానికి కూడా, చెప్పండి, కుమారుని ఇవ్వడానికి కూడా. మనమైతే నా కొడుకు నిన్నెక్కడికి చెప్తాను నా సేవకి, నువ్వు వెళ్ళిపోతే నేనేం చెప్తాను నాయన. మన పిల్లల వదలం, ఏమి వదలం, దేవుని వారికి ఏమేమో అన్ని మన దగ్గర ఉంచేసుకోవాలి. నన్ను ఆశీర్వదించానైనా, నన్ను ఆశీర్వదించాను. మనం మన జీవితంలో చేసే ప్రార్థన కంటే నేను చెప్తున్నాను, మనకి విశ్వాసం రెట్టింపు అధికముగా ఉండాలి. అబ్రహాము దేవుడు వదిలిపెట్టలా. ఏమండి అబ్రహామును ఎక్కడ విడిచిపెట్టలా? నిలబడడానికి చోటు లేని స్థలంలో అబ్రహాం అంట 10వ భాగాన్ని దేవుని మందిరం ఇవ్వడం బట్టి అబ్రహాము యొక్క షాలేము రాజైన అక్కడ ఇచ్చిన మెల్కీసెదెకు ఎప్పుడైతే ఇచ్చాడో దేవుడు అతని కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
అబ్రహాము దశమభాగం ఇస్తే ఏప్రిల్ రాసిన పత్రికలు అంటాడు, ఏమంటే అబ్రహాము కడుపులో ఉన్న, ఎవరంట? అబ్రహాము కడుపులో ఉన్న వాళ్ళ పెద్దల కడుపు వచ్చినప్పటికీ వాళ్ళ మనము ముదిమనవుడంట ఆశీర్వాదం పొందాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము 7వ అధ్యాయం చదవండి, 7వ అధ్యాయం 9 నుండి. అంతేకాక ఒక విధము చెప్పిన ఎడల 10వ వంతును పుచ్చుకున్న లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన గర్భం ఆ పితరుని గర్భములో ఉండేను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఎక్కడ ఉన్నాడు? ఆయన తర్వాత తరాలు ఎన్ని గడిచిపోయి లేవి ఎప్పుడు వచ్చాడు? లేవి గారు ఎవరు కుమారుడు? లేవి గారు ఎవరు కుమారుడు చెప్పండి? లేవి గారు ఎవరు కుమారుడు? యాకోబు గారి యొక్క కుమారుడు. యాకోబు గారి కొడుకు ఏంటి? యాకోబు గారి కంటే ముందు ఎవరు పుట్టారు చెప్పాలి. యాకోబు గారి తండ్రి గారి పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు గారి తండ్రి గారి పేరేంటి? ఇప్పుడు ఎన్ని తరాలు వచ్చినాయి? ఎవరి దేవుడు ఈయన ఇవ్వడం బట్టి దశమాంసము దేవుడు అట్ట 4 తరాల వారు గుర్తు పెట్టుకున్నాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం నిశ్చయముగా అలాంటి ఆశీర్వాదాలు పొందాలి. నాన్న మనం ఏం చేస్తున్నారో దేవుడి కొరకు మన బిడ్డలతో కూర్చున్నప్పుడల్లా చెప్పాలి. ఇంట్లో కూర్చున్నప్పుడల్లా కూర్చున్నట్టు చెప్పాలి. కాబట్టి సామెతల గ్రంథంలో చదువుకున్న తర్వాత తన తల్లి చేసిన బాధట ఏమంటే సులోమాని గారికి ప్రయోజనకరంగా ఉంటుంది. తన తల్లి చెప్పు బాధ అని రాశాడు మొట్టమొదటిగా. తర్వాత తన తండ్రి చెప్పు ఎంపదోషం అని చెప్పాడు. మనము వాళ్ళకి బాధ చేయాలంటే ముందు మనకి తెలియాలి బాధ. మన పిల్లలకి చెప్పాలంటే మనకి తెలియాలి. నాన్న మందిరానికి వెళ్ళండి, పరిచయం చేయండి అని చెప్పాలంటే నువ్వు చేసిన అనుకునేదో ఉండాలి. నువ్వు చేయకు, వాళ్ళు చేయలేవు. నువ్వు రావు, వాళ్ళు రాలేవు. మన అయ్యా చెప్పాను టీవీ పెట్టేసి చూద్దాం, నేను ఏదో చేస్తాను, టీవీ పెట్టేసి వచ్చేస్తాను. నీ పిల్లలు దేవుడు మందిరానికి వస్తున్నారా అని అడిగాడు ఆయన. ఈరోజు ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఆత్మలో వర్ధిల్లాలంటే, మనం అన్ని విషయాల్లో సత్య ప్రవర్తన కలిగి బ్రతకాలంటే, గాలులాగా మనము అద్భుతమైన సంఘ పెద్దగాను విశ్వాసగాను దేవుడు ఏ అధికారంలో ఏ హోదాలో దేవుడు మనం నిలబెడితే ఆ విశ్వాసంలో మనం నిలబడి స్థిరపరచబడాలంటే ఖచ్చితంగా మన పిల్లలకి ఎంత బోధ చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ తల్లిదండ్రులు చేసే పనులు ఏంటో తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను ఆడుకుంటాకి వెళ్ళావు, మమ్మీ ఆడుకుంటాకి వెళ్తున్నానంటే వెళ్ళొచ్చేయి, అది తిరిగి వస్తానంటే తిరిగి వచ్చేయి, అది సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ ఇచ్చేయి, అది కావాల్సిందల్లా ఇచ్చేయి, కావాల్సిందల్లా ఇచ్చేయి అని చెప్పి అన్ని గౌరవం పెట్టి వీడు మాట్లాడలేదు మాస్టర్ గారు అని చెప్తారు. మళ్ళీ మాకే ఎక్కడ చెప్పండి. అది ఫోన్ అంటే ఫోన్ ఇచ్చింది, ఆడికి ఏం కావాలంటే అది ఇచ్చేసాం. ఆడు శుభ్రంగా లైన్లోకి వస్తే ఏమంటే వ్యతిరేకంగా మారిపోయాడు. మారిపోయిన తర్వాత నా కుటుంబంగా లాగా అయిపోయింది పాస్టర్ గారు, ఎందుకంటే నా కొడుకులా మాట్లాడలేదండి అని మరలా పాస్టర్ గారికి నాతోనే చెప్తారు. ఎలా వింటారు? రే ఇక్కడ ఎందుకున్నారా, మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, లేకపోతే అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఏదైనా పరిచయం ఉందేమో అడుగు, ఏమైనా పని ఉందేమని అడిగిరా అని విశ్వాసములు అలా బలపరిస్తే వాళ్ళని ఆడుకోనివ్వద్దని చెప్పట్లే నేను. కాబట్టి వాళ్ళని వెళ్ళవద్దు తిరగనివ్వద్దని కాదు. నా ఉద్దేశం ఏంటంటే మందిరంలో ఏదైనా పరిచయం ఉందేమో అడుగురారా అని చెప్పి నేర్పించడం బట్టి వాళ్ళు విశ్వాసం బలం పొందుతారు. వాళ్ళు ఏమంటే దేవుని మందిరంలో పరిచయం చేసిన వాళ్ళు. అలాగే కదా సమూయేలు ఆశీర్వదించబడ్డాడు. సమూయేలు గొప్ప ప్రవక్తగా అయిపోవడానికి పరిచయం చేశాడు ఆయన. ఏమంటే ఎలీషా రెట్టింపు అభిషేకాన్ని పొందడానికి ఏం చేశాడు? పరిచర్య చేశాడు ఎలీ దగ్గర. మనం కూడా పరిచయం చేస్తే గొప్పలు అవుతారా, మన కుటుంబాన్ని దేవుడు ఏది తక్కువ చేయడం అని చెప్పడం మనం మంచి చెప్తే వాళ్ళు రాబో తరానికి దేవుడు అనుకుంటారు. నేను విశ్వసిస్తున్నాను, ఇప్పుడున్న యవనస్తులు ఏమైపోయినా నాకు సంబంధం లేదు, కానీ రాబో యవనస్తులు అందరూ వీళ్ళు చిన్నపిల్లలకి యవనస్తులుగా అయిపోతున్న వీళ్ళందరూ దేవుడు అద్భుతంగా దేవుని సేవకులకు ఒక బలమైన సాధనాలుగా మారిపోవును గాక. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. నిశ్చయముగా మీ బిడ్డలను అలా ప్రోత్సహించండి. మీరు అలా ప్రోత్సహించండి. ఒకవేళ అవకాశం ఉంటే ఎవరొస్తులు ప్రోత్సహించండి, చెప్పండి. మీటింగ్ అయితే మా అబ్బాయి నా వదిలే పాత్రలు మరి ఎందుకంటే కొంతమంది బ్రదర్స్ చూశాను, కొంతమంది తీసుకెళ్ళయ్యా అని చెప్పేటోళ్ళు కూడా చూశాను. ఖచ్చితంగా మనం ఆత్మలో రేపాలి. చిన్నప్పటి నుండి వాళ్ళు ప్రవచించే వారుగా మారిపోవాలి. భాషలు మాట్లాడే వరాలతో నింపబడాలి. ఎవరి దేవుని కృప చేత నింపబడిపోతే దేవుడు ఉన్నతమైన గాయు కంటే గొప్ప మాదం కుమారులు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పిల్లలందరినీ ఇంట్లో కూర్చోబెట్టి మీ నాన్న మీద తిట్టేస్తున్నారని పెద్ద అయిన తర్వాత చేశారా అన్నాం అనుకో, అని నిజంగా కత్తికి వెళ్ళి అయ్యారు చెప్పాలి. ఎలా చర్చిలోకి వెళ్ళామా, కక్క లేకపోయినా ముక్క లేకపోయినా భరించుకో, ఓర్చుకో. నీకు ఏం ఏడకపోయినా భరించుకో, దేవుడు చూస్తాడన్నా. నీకు ఏం కావాలని దేవుడు ఇస్తాడు, దేవుడు అడుగు అని మనం దేవుని మీద అలా మళ్ళిస్తే, దేవుని మీద ఆధారపడితే చాలు. కీర్తనకారుడు అంటాడు, కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయిస్తారు, మనమైతే దేవుని యెహోవా నామమును బట్టి. ఈ అతిశయం ఏంటో తెలిసే మన దేవుడే. నాకు విశ్వాసం పెరిగిపోయింది నిజంగా. ప్రభు ప్రజల ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా నువ్వు వస్తే చాలు అయినా అని ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నన్ను పిలిచినోడు నువ్వు నాయన, మనుషుడు కాదు. మనం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషులు పిలిస్తే మనం బాధపడచ్చు, మనుషులు పిలిస్తే ఆగ్రాలు దీవరాలు మేము బాధపడతాం. కానీ దేవుడు పిలిస్తే దేవుడు ఖచ్చితంగా ఎలాగైనా చెవులు తిప్పైనా వచ్చి కూర్చోబెడతాడు ఆయన. దేవుడు పిలిచాడని నిశ్చయంగా చెప్తున్నాను. నేను మా అమ్మను చెప్తే సేవకు రాలా, దేవుడు పిలిస్తేనే వచ్చాను. దేవుడు మాట ప్రకారం బ్రతకడానికి ఇష్టపడుతున్నాం. గాయులాగా మీరు సంఘ పెద్దలుగా ఉండడానికి ఇష్టపడగలిగితే సత్యం కోసం బయట వారు సంఘస్థులు మంచి ప్రవర్తన కలిగిన సంఘ పెద్దలండి అని సాక్ష్యం చెప్పాలి. ఇప్పటికే మనకు అలాంటి సాక్ష్యం ఉంది. సంఘ పెద్దలాగా నేను చిన్నోడు కావచ్చు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీతో వచ్చే సేవకులకి విశ్వాసానికి మా సంఘ పెద్దలు, మీ విశ్వాసులు, మీ సంఘ పెద్దలు మంచి అద్భుతమైన సంఘానికి వెళ్ళామండి, వాక్యాలు చెప్పామండి అన్నట్లుగా సంఘ పెద్దలను చూసి వారు మెచ్చుకోవాలి. ఒకసారి చెప్పకూడదు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మంచి ప్రవర్తన కలిగి బ్రతకాలి మనం, మంచి ప్రవర్తన కలిగి బ్రతకాలి. వాళ్ళు ఏంట్రా వెళ్ళగానే కొట్టేసుకున్నారు, తిట్టేసుకున్నారు మా ముందే అని అనుకుంటే ఉపయోగం ఏంటండి? చేసిన భక్తంతా కూడా మనం మంచి ప్రార్థన పనులమే, కానీ ఏదో రకంగా పడిపోతున్నాం. మనం ప్రార్థన చేస్తాం, భక్తి చేస్తాం, కానీ ఏదో రకంగా అపవాదం మనం వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం దైవజనుల మాటలు అంగీకరించి గాయులాగా మంచి సంఘ విశ్వాసులుగానే ఉండాలి, మంచి సంఘ పెద్దలుగా ఉండాలి. నేను మంచి విశ్వాసునిగా మా యవనస్తులు ఉండాలి అయినా అని ఎప్పటి నుండి ప్రార్థన చేయండి. నేను అంటున్నాను, ఎక్కడికో బయటికి వెళ్ళి ఇదిగో ఆ అన్నయ్య అయితే నడిపించేస్తున్నాడు, ఈ అన్నయ్య అయితే ఇలాగ నడిపించేస్తున్నాడు అని చెప్పడం కాదు. నేనైనా నడిపిస్తా, నా మాట ఇంటే. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. హల్లెలూయా. నేను నడిపించడానికి సిద్ధమే, మీరే సిద్ధంగా లేదండి. నేను నా మాట ఇంటే, దేవుడు సేవకులు నన్ను గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకంటే ముందుగా మనం నడిపిస్తాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు గురుకుడు నిద్రపోడు, మనల్ని కూడా ఆయన అరణ్యంలో కూడా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 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 గాయు మంచి సంఘ పెద్ద. నేను అంటున్నాను, గాయు ఆత్మలో వర్ధిల్లాడు అనే విషయాల్లో. రెండవది ప్రవర్తనలో, క్యారెక్టర్ లో అతడు మంచి సత్య ప్రవర్తన కలిగి ఉన్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి, కానీ కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చదువుకున్న చూడండి. కీర్తన గ్రంథం 51వ కీర్తన 6వ చరణం. కీర్తన గ్రంథం 51వ కీర్తన 6వ చరణం. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేసేదవు. చాలండి. దేవుడి వాక్యం ఏమని చదివిస్తూ ఉందంటే, నీవు అంతరంగంలో లోపల ఉన్న సత్యాన్ని ప్రభు కోరుతాడు. ఈయన లోపల బయట ఒకే మాట, ఒకే క్రియ, ఒకే ఆలోచన.
ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చెప్తాడు తెలుసా? నాన్న యథార్థంగా బ్రతుకు అనేక మంది ప్రాసెస్ చేస్తున్నాడట. ఈ సంఘ పెద్ద మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడట. అక్కడ కీర్తన గ్రంథంలో అంటున్నాడు, ఇదిగో నీ సత్య ప్రవర్తన అంతరంగమందు సత్యంగా నువ్వు బ్రతకడం నేర్చుకోవాలి. నీ ప్రవర్తన అంతటికి నువ్వు సత్యంగా బ్రతకడం నేర్చుకో. సత్యం అంటే ఏంటి? నీతిగా బ్రతకడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలా మందితో కలివిడిగా మాట్లాడతాం, కానీ ఎక్కడ పాపం చేసే అవకాశం మాత్రం ఇవ్వదు. సంఘ పెద్దల దగ్గరకు వచ్చి చాలా మంది కలివిడిగా మాట్లాడొచ్చు, కానీ మన హృదయంలో కూడా పాపాన్ని ఊహించుకోకూడదు. మన దగ్గరకు వచ్చి సేవకులుగా నా దగ్గరకు వచ్చి చాలా మంది విశ్వాసులు కలివిడిగా అన్న నాకు ఈ సమస్య అని చెప్పొచ్చు, కానీ హృదయంలో కూడా పాపాన్ని ఊహించుకోకూడదు. అది దాన్ని ఏమంటారంటే సత్య ప్రవర్తన. ఏ ప్రవర్తన? లోపల సత్య ప్రవర్తన. హృదయం అంతా ఏమంటే ఒక తల్లిని చూసినట్లు, ఒక చెల్లిని చూసినట్లుగా, ఒక తల్లితో మాట్లాడితే ఎలా మాట్లాడతామో, బిడ్డతో మాట్లాడితే ఎలా మాట్లాడతామో అదే క్రమం మన జీవితంలో కూడా ఉండాలి. మాటల్లో కూడా మనం పడిపోకుండా మనం భక్తి చేయాలి. అందుకని ఆదాం రాజయ్య గారు పాట రాశారు కదా, ఊహలోనైనా పాపము చేయని మంచి మనసులోనైనా దేశము ఎంతటి మంచి నాకుందయ్యా. అగ్నితో ఈ మాటతో నన్ను శుద్ధీకరించయ్యా. ఈ వాక్యంలో నన్ను కనుగొలేసయ్యా. శుద్ధీకరించయ్యా. ఊహలోనైనా పాపము చేయని మంచి మనసును నాకుందయ్యా. మనసులోనైనా దేశము ఎరుగని మంచి హృదయము నాకుందయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మోహంలో కూడా పాపం చేయని, ఎంత అద్భుతమైన మాట అండి. మోహంలో కూడా పాపం చేయని మంచి మనసు నాకు ఇవ్వయ్యా. మనసులో కూడా చెడ్డ తలంపు లేని హృదయాన్ని. ఒక దైవజనుడు యొక్క ఆలోచన విధానంలో మాటలు వస్తాయి. మన మోహంలో చెడ్డయే, ఆలోచనలో చెడ్డయే, హృదయంతా చెడ్డదే. హృదయము మోసకరమైన వ్యాధి కలిగింది అన్నాడు కదా. మన హృదయం అంతా వ్యాధితోనే ఉంటది. కుష్ఠరోగం వాడికి వచ్చేసింది. కొంతమంది స్త్రీలకి, పురుషులకి హృదయం అంతా కప్పడంతో, కుళ్ళుతో, కుష్ఠంతో నిండిపోతారు. ఏమంటే ఎవరన్నా ఏదైనా చేస్తే ఊరుకోలేరు, ఓర్చుకోలేరు. ఆ స్వభావం మంచిది కాదు. మన హృదయంలో మంచి ప్రవర్తన ఉండాలి. ఒక తల్లితో మాట్లాడినట్టుగా, ఒక తండ్రితో మాట్లాడినట్టుగా, ఒక అన్నతో మాట్లాడినట్టుగా, వాళ్ళు బాధ మనతో చెప్పినప్పుడు బాధలో మనము ఖచ్చితంగా వారితో ప్రోత్సహించి, బలపరిచి, స్థిరపరిచినట్లుగా మన మాటల్లో వారిని స్థిరపరచాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దైవజనులకు ప్రోత్సాహకరంగా ఉండాలి. సంఘానికి నడిపించే మాటలుగా ఉండాలి మన మాటలో. సంఘాన్ని పాడు చేసే క్రమం మనం ఎప్పుడు నేర్చుకోవాలి. ఈరోజు గాయు అనే వ్యక్తి మంచి ప్రవర్తన కలిగి బ్రతికాడని యోహాను గారు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం అలా ఉన్నామా ఒకసారి ఆలోచన చేసుకుందాం. 5వ వచనాన్ని చదువుదాం. ఇప్పుడు 5వ వచనాన్ని చదువుదాం. ప్రియుడా, వారి పరమేశ్వరులైన సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేస్తున్నదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయించున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట ఏమిచ్చారంట? సాక్ష్యము. సంఘం వేళ కూడా సాక్ష్యం చెప్తున్నారు. వాళ్ళు సంఘం లోపల సాక్ష్యం చెప్తున్నారు. నన్ను నువ్వు ఇచ్చిన ఆతిథ్యాన్ని, నువ్వు ఇచ్చిన ప్రేమను, నువ్వు కనుపరిచిన విధానాన్ని చాలా అద్భుతంగా నువ్వు చెప్తున్నాడు నాన్న అని మరలా గాలితో దైవజనుడు చెప్తున్నాడు. సంగత నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉన్నావు నాన్న. నీ ప్రవర్తన అంతటిలో నమ్మకంగా ఉన్నావయ్యా. నీ ఆతిథ్యం ఇచ్చే క్రమం కూడా, కొంతమంది ఆతిథ్యం కోసం చెప్తానన్నాడు. ఆతిథ్యం ఇస్తారనుకోండి, ఫాస్ట్ గా భోజనం పెడతారనుకోండి, అక్కడే ఉండి సోదేశారు. ఫాస్ట్ గా భోజనం అయితే తింటారా, లేకపోతే మీ మాటలు సోదే ఉంటారా? చెప్పండి. నేను చాలా చోట్లకి దేవుడి కొడుకుని బట్టి వెళ్తాను కాబట్టి నాకు కూడా ఎక్స్పీరియన్స్ తెలుసు.
అని భోజనం పెట్టి అంశంలో పెట్టిన తర్వాత అయ్యారు మా పరిస్థితి కంటే మా పరిస్థితి అది మేము ఎలాగంటే మేము అలా అంటే అని అంటాం. ఇంకా అవునా భోజనం చేయాలా లేకపోతే ఆటలు మాట్లాడటం వల్ల భోజనం అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి కాసేపు మాట్లాడు తప్పే ఉంటాయి. కొంతమంది కంచంలో పెట్టి తినకూడదని కాదు కానీ తినమనే, కానీ మనం తినలేం కదా, వచ్చిన సేవకుడు తినలేదు కదా. మనం భోజనం పెట్టిన తర్వాత పక్కకి వెళ్ళి భోజనం చేస్తున్నారు అని ఏదైనా రైస్ లేకపోతే ఏమైనా తినమంటారా అని మరలా వెళ్ళి అడిగితే వాళ్ళు మంచిగా భోజనం చేసి వాళ్ళే ఏం కావాలంటే అది అడుగుతారు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. లేకపోతే మనం దగ్గరికి వెళ్ళి చూసుకుంటా ఉంటే చాలు, భోజనం పెట్టే అక్కడ నిలబడి తింటావా ఏది అతను ఏమి చూద్దాం తిను అన్నట్టుగా అనుకుంటాం అనుకుంటాను. సిగ్గుపడిపోయి వద్దులయ్యా అని సగం తినేసి చేయగలిగేసి వెళ్తారు. భోజనం పెట్టినప్పుడు గుర్తుపెట్టుకోండి, 5 కుటుంబాలు భోజనం పెట్టారు. నేను కొంతమందిని చూశాను, ఇంకా మనకు అలాంటి అనుభవాలు లేవు కానీ కొంతమందిని చూస్తున్నాను. ఇంకా నేనే కొంతమంది దగ్గరికి వెళ్ళి దైవజనుల దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడవచ్చు. నేను అక్కడ ఎవరింటికాడ భోజనం పెట్టినా చూస్తే అయ్యా భోజనం చేస్తున్నారా సరేనని అవును మీరు చూసుకున్నాను చెప్తాను. మాట్లాడే సమయం కాదు, భోజనం చేసే సమయం అది. ఖాళీగా ఏదైనా కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు మాట్లాడవచ్చు, తప్పేం కాదు. నేను చెప్పే మాట ఒకటే, మనం దైవజనులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో, ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనం ఎప్పటికీ వెళ్ళి తిరిగి చూడకూడదు. ఆతిథ్యం చేయడం మనకు గొప్ప ఆశీర్వాదం అండి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటికాడ భోజనం చేయడం చాలా ఆశీర్వాదం. మన శత్రువులు కాదు కదా, మన దైవజనులే, మనం పిలిచిన వారే, మనం పిలుచుకున్న వారే. సేవకునికి ఆతిథ్యం ఇద్దామంటే దేవునికి ఆతిథ్యం ఇచ్చినంత కృప, ఆ భాగ్యం ఎవరికి దొరుకుతుందయ్యా అన్నట్లుగా మనం ప్రవర్తించాలి. తింటే తిన్నారులే, ఒక ఆయన మాస్టర్ గారిని పిలిచాక 10 కిలో తినేస్తున్నారని మా అమ్మ రాత్రి అంతా మాట్లాడుకున్నారు. మాస్టర్ గారు అని చెప్తున్నాడు అంటే బుడ్డోడు, ఎలా బుడ్డోడు ఏంట్రా సంగతులు అంటే ఆ బుడ్డోడు వచ్చి అంటాడట, మాస్టర్ గారు మీరు 10 కిలో తినేస్తారని కానీ అన్నాడట. తినే ఆయనకి కళ్ళంట నీళ్ళు వచ్చేసి ఇంక తింటాడు ఆయన. పెట్టడం ఎందుకు మళ్ళీ తిట్టడం ఎందుకండి? కొంతమంది అలా పెట్టాం ఇలా పెట్టాం వచ్చేసాం అసలు పెట్టమనేది ఎవరు నిన్నే. నేను అనేది ఒకటే, పెట్టామా మనం మర్చిపోవాలి, దేవుడు గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనం చెప్పాల్సలా దేవుడికి తెలుసు, దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూపించి ఆయన కృప ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదాలు మన పైకి పంపిస్తాడు. ఇదిగో మీరు చూపిన ప్రేమకు, మీరు చూపించిన అనురాగాన్ని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు మనకి. నేను భోజనం పెట్టేశాను కాబట్టి మా సిస్టర్ గారు మొన్న అంటే 3 గంటలు పెట్టేసాను, నేను భోజనం పెట్టేసాను సిస్టర్, మరి కర్మ కార్యక్రమాలు ఎలా జరిగితే సిస్టర్ అన్నాను. భోజనం పెట్టేసుకోవాలి కదా, భోజనం ఒకటైతే వెళ్ళిపోతారా మాస్టర్ గారు? భోజనం ఒకటి పెట్టేసుకున్నారు, కర్మ మిగతా కార్యక్రమాలు ఎలా జరిగితే ఆలోచన వచ్చేది మనకే. భోజనం పెట్టుకున్నాం, అది మనకు ఆశీర్వాదం. మిగతా కార్యక్రమాలు మనం కూడా ప్రోత్సాహాన్ని అందించాలి, మనం కూడా చేయాలి. దాంట్లో మన చేయి కూడా ఖచ్చితంగా పడాలి. మనం వంతేదో మనం సహకరించాలని మనకే ఆలోచన చేయాలి. మేము భోజనం పెట్టేశాం, 5 భోజనం పెట్టామంటే 5 పెట్టేశారు, కావాలి ఇక మా పని అయిపోయింది అని అంటే మొదలుతాం. మిగతా కార్యక్రమాలు కూడా మనం చేయబడాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి మహిమ అనండి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడి సన్నిధిలో గాలి అట్ట ఆతిథ్యం ఇచ్చే విషయంలో కూడా నేను తిరిగి చూడట్లేదు. 2వ వ్యక్తి కోసం నేను చెప్తాను చూడండి. 9వ వచనం, నేను సంఘములో ఒక సంగతిని రాసుకుని అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న నియోత్రేఫే మమ్మును అంగీకరించుటలేదు, వాడు మమ్మును గురించి చెడ్డ మాటలు వదలచ్చు అది చాలన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకోవాలనుకున్న వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఎవరైనా విశ్వాసి పేరు చెప్పాల్సలా, ఆయన ఎవరు? విశ్వాసి. నియోత్రేఫే అని ఒక విశ్వాసం ఉన్నాడట. గాలిలోనే విశ్వాసం మంచి క్యారెక్టరే,
ఇక్కడ దియోత్రేపే అనే విశ్వాసం ఏం చెప్తున్నాడో తెలుసా? సంఘంలోకి వచ్చే వారిని మంచి మనస్సాక్షితో మంచి హృదయంతో చేర్చుకోనలేక ఏం చెప్తున్నాడట? చేర్చుకుని వారిని కూడా ఆటంకపరుస్తున్నాడట. ఏమండి, మళ్ళా వ్యర్థమైన మాటలు, వదరుకోతు మాటలు అని చెప్తున్నాడట. దైవజనుడు ఎలాగా, దైవజనుడు అలాగా, దైవజనుడు ఎలాగా అని చెబుతూ ఏమండి ఆయన చేసే పనులన్నీ దేవుడు చూస్తున్నాడని మర్చిపోతున్నాడు. సంఘానికి వచ్చేవాళ్ళు మనం ప్రార్థన చేర్చుకోవాలొద్దా? అలా మీ మీటింగ్ కదా వస్తామన్నట్టు ఏం చెప్పాలి? రండి, అవసరమైతే మనం తినే మొత్త అలికి పెట్టి మనం వాళ్ళని ప్రార్థన పంపించాలి. వస్తానంటే నేనే వస్తాలేదు కానీ నువ్వు వస్తావిట్లే కానీ అన్నట్టుగా మాట్లాడడం వస్తానా? జీవితంలో రాదండి. అవసరమైతే మనమే వెళ్ళాలి. రండి బ్రదరు, మీరు వచ్చి భోజనం చేయండి. మా పాస్టర్ గారు అందరికి ఇన్విటేషన్ ఇచ్చాడు, అందరూ రమ్మన్నాడు. మాదే ఇదంతా కూడా రండి అని 10 మందిని పిలిచి భోజనం పెట్టడం తప్పని ఎప్పుడు అన్నానా? నేను అన్నానా? ఎప్పుడు చెప్పలేదుగా. అన్ని జైలు పిలిచి ఎప్పుడైనా భోజనం పెట్టడం మీరు ఎందుకు పెట్టారు ఇలాగా అని అన్నానా? మనం తినేదైనా ఆపేసి వాళ్ళకి పెట్టడం మంచిది. వాళ్ళు ఆతిథ్యం తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఖచ్చితంగా వారిని దర్శిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. వారిని దేవుడు పట్టుకుంటాడు. దేవుడు వారిని ఖచ్చితంగా రక్షణలోకి నడిపిస్తాడు. ఒక ఆయన డైరెక్ట్ గా వచ్చేసాక కూర్చున్నాడు. వాళ్ళు రాత్రి అయిన కాబట్టి ఏమన్నా ఆయన్ని ఏం చేయాలో చెప్పండి, తెలియదు. కూర్చున్నాడు. ఏమన్నా వెళ్ళిపోండి అని చెప్పాను. ఆయన చర్చి మీదైనా చర్చి కట్టేయాలని అమ్మా ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. తాగుంట్లో ఉన్నాడు, మొత్తానికి ఏదో రకంగా ఉన్నాడు. సరే, ఆయన తెలియక చేస్తున్నాడు, కనికరింపబడతాడు. తెలిసి డైరెక్ట్ గా వచ్చేసి స్టేజ్ మీద కూర్చున్నాం అనుకో, నీకు గుర్తుందా అసలు అని తిట్టాలి వద్దా? తెలియక చేస్తే దేవుడు కనికరిస్తాడు. తెలిసి మనం కొంతమంది చేసేస్తాం అలా. బలిపీఠం ఎవరు ఎక్కకూడదు. బలిపీఠం ఏమండి, చిన్నపిల్లలు అయితే పర్వాలా, కొంతమంది డైరెక్ట్గా వచ్చేసి బలిపీఠం మీద ఎక్కేసి అటు ఇటు తిరిగేస్తూ ఉంటారు. అది క్రమం కాదు. బలిపీఠం అంటే అతి పరిశుద్ధ స్థలమే. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలములో దైవజనుడు మాత్రమే ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలో దైవజనుడు మాత్రమే ఎక్కించాలి. సంఘ పెద్దలను కోరుకోకూడదు. దైవజనుడి స్థానాన్ని, ఏమిటి దేవుని స్థానాన్ని దెయ్యం కోరుకోవడం ఏమైపోయింది? పరలోకము నుండి గ్రహించబడ్డది. ఏమిటి పాతాళంలో కలగండేశాడని దేవుడు. మనము దైవజనుడి స్థానాన్ని, దైవజనుడి ప్లేస్ ని, దైవజనుడికి ఇచ్చే అధికారాన్ని దేవుడు వారిని పిలిచి కడుపు కట్టుకుని నోటును కుట్టుకుని యథార్థంగా బ్రతుకుతుంటే వారికి ఆటంకంగా ఉంటే మనకి శ్రమ తప్ప ఆశీర్వాదం మాత్రం మన కుటుంబం దీవించబడదు. ఈయన అంటున్నాడంట, సంఘంలో ఉన్న నాకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఆయన. విశ్వాసే కానీ భ్రష్టత్వంలో గెలిపాడు. దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడటం, ఇలా మాట్లాడుతూ జరిగిందేంటో చూడండి. వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలన్నీ వదలుచు అది చాలినట్టుగా సహోదరులను తానే చేర్చుకోనగా తండ్రి నాన్నకి నేర్చుకోవాల్సినాడు వద్దని ఆటంకం చేస్తున్నాడు అంట. మీకు ఎవరు వస్తారు మందిరానికి చెప్పండి? నేను చెప్తున్నాను చావులుగా, నేను రమ్మని పిలవకపోయినా మీరు ప్రోత్సహించాలి. మీరు ప్రోత్సహించాలి. నేను అందరినీ పిలిచే అవకాశం నాకు ఉండదు. ఈ బాధ్యత అంతా నీకు ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. చెబుతూ ఉంటే ఏదో ఒక రోజున ప్రభు పట్టుకుంటాడు. మాటని ప్రభు దర్శిస్తాడు ఆ కుటుంబాన్ని. చెప్పాలి, మానగా చెప్పాలి. నాకు ఒక బ్రదర్ హైదరాబాద్ లో పరిచయం అయ్యాడు. మంచి సువార్థకుడు ఆయన. వాడి తల్లి గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, సర్జరీ చేశారు. ఇలాగా ఆవిడకి ఇలాగా నడివేమో లేవలేని పరిస్థితి, కూర్చుంటే లేవలేదు, లేచి కూర్చోలేదు. అలాంటి తల్లి ఒక రోజున ఆ బ్రదరు ఇద్దరును హైదరాబాద్ నుండి మన ప్రాంతానికి అక్కడికి వస్తున్నారంట. అమలాపురం దగ్గరికి వస్తూ ఉంటే కారులో ఒక రోజున పంచర్ పడిపోయింది. పంచర్ పడితే వాళ్ళ తల్లి, అమ్మా ఇప్పుడు నేను పంచర్ వేయించుకుని టైర్ కి వస్తానని చెప్తే ఆయన వెళ్ళి టైర్ షాప్ ఎక్కడని వెతుక్కుని పంచర్ వేయించుకున్నాడు. వీళ్ళు వాళ్ళ అమ్మ కనిపించట్లేదట. మా అమ్మ మీద వెతుక్కున్నాడు. వెతుక్కుంటా ఉంటే అక్కడ ఉన్న షాపుల దగ్గరికి వెళ్ళి
నన్ను ఏసై గొప్పరా, నేను తెలుసుకోండి, ఏసై మంచోడు, ఏసై మేలు చేస్తాడు, ఏసై గొప్పోడు అని చెప్పేస్తున్నా కట్టండి. నడుము సరిగ్గా లేవలేనా కూడా, హార్ట్ సర్జరీ అయినా కూడా ఏమని చెప్తుందో తెలుసా? అయ్యా యేసుప్రభు వారు గొప్పడు, యేసుప్రభు వారు నమ్ముకోండి, ఆయన ఒక్కడే నిత్యరాజ్యానికి చేర్చగలుగుతాడు అని చెప్తా ఉండి మాస్టర్ గారికి, ఈయన సువార్తికుడికి ఒకసారి స్టాంప్ అయిపోయాక షాక్ అయ్యి అలా చూసి దగ్గరికి వచ్చిన తర్వాత, అమ్మా ఎందుకమ్మా నీకెంత అనంటే, నాన్న ఆత్మల భావాన్ని దేవుడు మనందరి మీద పెట్టాడు రా. ఎవరు కదా? పాస్టర్ గారి కొడుకు, పాస్టర్ గారి తల్లి కదా ఆవిడ. ఒక సువార్తికుడు అనమాట. సువార్తకెళ్ళి సువార్త చెప్పే ఒక సువార్తికుడి యొక్క దైవజనుడి కుటుంబానికి మంచి విశ్వాసుడు వాడు. ఒక విశ్వాసం చెప్తుంది ఏమని? యేసుప్రభు వారు నమ్ముకోండి, అది వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ ప్రాంతము కాదు, అయినా చెప్తుంది యేసయ్య గొప్పడు అని. నువ్వు ఎప్పుడన్నా చెప్పావా? మా పక్కన పిల్లకే చెప్పలేదండి. కొంతమంది అంటారు, అవును ప్రతిరోజు ప్రార్థనకు వస్తుంది కానీ ఒకసారి కూడా చెప్పలేదండి మా మందిరానికి రమ్మని. అలాంటి సందర్భాలు కనపడుతున్నాయి. ఆయన వచ్చేస్తాడు కానీ బ్రదర్ ఒకసారి కూడా రమ్మని అనలేదండి ప్రార్థనకి. అది ఎప్పటికీ చెప్పడండి అన్నట్లుగా మన సాక్ష్యం మనం పాటు చేసుకోకూడదు. మనం ఖచ్చితంగా ఒక్కరికైనా రక్షణలోనికి నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట ఒకటే, కొంతమందినైనా మనం రక్షించాలి, కొంతమందికైనా సువార్త చెప్పాలి. ఆ తల్లికి అంత బాధలు కూడా మంచి సాక్ష్యం చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే మనకు అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్యం ఇచ్చాడు. ఇప్పుడన్నా ఒక తల్లికి, ఒక చెల్లిగా, లేకపోతే ఒక బ్రదర్కి నాన్న మందిరానికి 2 అయ్యాలు నడిపించామో మనం ఆత్మను వృద్ధిల్లామా, లేకపోతే వచ్చి ఆత్మను పాడు చేస్తామా? ఆత్మను వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్తాం. ఆత్మను తాను పాడైపోయాడు అనుకోండి, అందరినీ పాడు చేసేది. ఆమె పాడైంది అనుకోండి, అందరినీ పాడు చేస్తుంది. తాను చెడిపోతుందా ఎప్పటి వరమంతా నువ్వు చెడితే మొత్తం చెడిపోతావు. నువ్వు ఆత్మలో బలహీనుడు అయిపోయావనుకో, నువ్వు ఉండవాళ్ళు అందరినీ ప్రార్థనకి వెళ్దామన్నాడు, ఎందుకంటే మాకే దేవుడు ఏం చేయలేదు. ఏం చేయలేదంటే ఈ గురిగా ఇక్కడ తీసేసి ఎత్తేయాలా, వేసి రక్తం కిడ్నీలు ఎలా మార్చేయాలా, గోళీలు అన్నట్టు అటు ఏమంటే బ్లడ్ ఏమో గుడ్డుకు రాకుండా ఆఫ్ చేసేయాలా, ఈ ముక్కు ఎవరికి వెళ్ళిపోయి వెనకాల ఉండిపోవాలా? ఏం చేయడం అంటే ఏంటి? దేవుడు సజీవంగా కాపాడాడు, అంతకంటే మేలుకరమైన దేవుడు లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శాపంలో కాపాడాడు, శ్రమలో కాపాడాడు, ఇబ్బందులు కాపాడాడు. ఇంకా దేవుని రాకడ సమీపంలో ఉంది. మేలు కొరకు, కార్యం కొరకు పరిగెత్తడం కాదు. మనం చెప్పాల్సింది ఒకటే, సువార్త చెప్తాం. ఇజ్రాయిల్ అంట గ్రౌండ్ లెవెల్లో గీతలు పెట్టేసింది. ఇప్పటికే ఏమని తెలుసా? ఆ పక్కన ఉన్న ఖత్తర్ మీద, ఆ పక్కన ఉన్న కువైట్ మీద, అరబ్ కంట్రీస్ 72 దేశాలు యాకవ మనసు కలిగి ఒకే దేశం అని ప్రకటించడానికి అవి ఒకే కంట్రీకి ఏర్పాటైనాయి. దాన్ని ఒక కూటమి అని చెప్తున్నారు. 72 దేశాలు ఒకే లైన్ లో, ఒకే దాంట్లోకి వచ్చేసినప్పటికీ ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ వెనకాల ఎవరున్నారు తెలుసా? దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 10 మంది దేశాలు, 10 దేశాలు కలిపి ఒకే రాజుని ఎన్నుకుంటారంట. ప్రకటన గ్రంథంలో రాశారు. వాడే ప్రధానత్వం, వాడే పరిపాలన చేస్తాడట. దేవుడు రాకడ ఎలాగ దగ్గరగా ఉందో చెప్తున్నాడు అంటే, ఒక దైవజనుడు నిజంగా ఒక వీడియో చేస్తూ ఆయన చెప్తున్నాడు, ఇప్పటికే 72 దేశాలు కలిపి మాట్లాడుకున్నాయి. అవి అన్ని కూడా వ్యతిరేకమైన దేశాలే, ఒకటికొకటి పొసగము, అయినా కానీ దగ్గరికి వచ్చేసినాయి. అవన్నీ కూడా ఒకే మనసులోకి వచ్చేసినాయి. ఇజ్రాయేల్ ఏమైనా తుడిచిపెట్టేయాలనుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ఒక్కదే నిలబడినా కానీ దేవుడు ఆ దేశానికి రక్షణగా నిలబడబోతా ఉన్నాడు. ఇజ్రాయేలును కాపాడువాడు. ఏం దేశపడ్డ నిజంగా ప్రభు పుట్టాడని చెప్పడానికి మనం చాలా గర్వపడాలి, చాలా గర్వపడాలి. ఎందుకంటే తెలుసా? ఒక చిన్న దేశాన్ని తిప్పు కొడితే 1 కోటి మంది లేని దేశంలో, హైదరాబాద్ అంతా ఏమంటే ఆ జనాభా కూడా లేని దేశంలో, ఒక చిన్న దేశంలో
దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడే రక్షణ కవచంగా ఉండిపోయాడు. టీవీ9 ఎన్టీవీ ఛానల్స్ అన్ని చూసుకోవడం మీరు అవసరమైతే ఇజ్రాయెల్ చరిత్రని ఇష్టమైన కొట్టండి, దానిలో వస్తూ ఉంటాయి. ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ పక్షంగా ఏదో ఉంది అని టీవీ ఛానల్స్ కూడా ప్రకటన చేసేప్పటికీ దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రాకడ చాలా సమీపంగా ఉంది. ఎవరి శత్రు రాజ్యాలను ఒకటైపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే మనకి రష్యాకి ఎప్పుడు పడదు, మనకి ఇండియాకి రష్యాకి ఎప్పుడు పడదు. రష్యా ఇండియాకి మొత్తానికి ఒప్పందాలు కుదిరింది. పాకిస్తాన్ ఎంత శత్రువో రష్యా కూడా మనకి అంతే, అంత దగ్గర శత్రువు అనమాట. డ్రాగన్ కంట్రీ అని అంటాం. ఏమండి ఆ యొక్క రష్యా, జపాన్ ఇవన్నీ కూడా మన మీద అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో మన మోడీ గారిని రష్యా ప్రధానమంత్రి గారిని కలిశారు. ఒప్పందాలు జరిగిన ఇప్పుడు ఇవన్నీ నిజం, వాస్తవం. ఎన్నికలాగా కూటమి కింద జత కడుతున్నారంటే అన్ని దేశాలు ఇప్పుడే వెంటనే జరిగిపోతాయని చెప్పట్లేదు. అన్ని దేశాలు కలిపి ఒకే రాజును ప్రకటిస్తారట, ఒకే కరెన్సీ, ఒకే డబ్బు వస్తుందట. మీకు తెలుసా? ఇండియాకు డబ్బు, బయటకు డబ్బు, అమెరికాకు డబ్బు, ఏమంటే ఖతర్కు డబ్బు, ఇలాగ రకరకాల మనీ ఇప్పటికీ పరిపాలనలో చెల్లుబాటులో ఉండే. ఇప్పుడు ప్రపంచం అంతా కలిపి ఒకే డబ్బులను తీసుకొచ్చారు. అప్పుడు మనకు అర్థమైపోవాలి దేవుడు అక్కడ వచ్చేసింది. ఇప్పటికీ మనము ఎక్కడికి వెళ్ళినా కాయగూరల షాప్కి వెళ్తే 5 రూపాయలు చిల్లర లేకపోతే ఫోన్ పే చేసేద్దాం అని టిక్వని చేసేద్దాం. ఇప్పటికే ఏమండి చేతులు మారాల్సిన డబ్బు అంతా కూడా ఎలా మారుతుందో తెలుసా? ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇవే యాప్లో వాడేస్తున్నాం. మనకి కళ్ళ ఎదుటి కనబడుతుంది తప్ప చేతులకి అందించుకోకుండా డబ్బులు వాడేస్తున్నాం. మనం డిజిటల్ కరెన్సీ అంటారు దాన్ని, డిజిటల్ కరెన్సీ. అది ఇప్పటికే చెల్లుబాటులోకి వచ్చేసింది. ఎక్కువ మనీ అంతా కూడా మన భారతదేశం అయినా ఇతర దేశాలైనా మొత్తం మనీ అంతా చేతులతో వాడే మనీ అంతా తీసేసి ఇక డిజిటల్ కరెన్సీలకు పెట్టేస్తారు. అన్ని దేశాలు ఒకే కరెన్సీ వాడతారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మా పాస్ గారు చెప్పారు, బాబోయ్ దేవుడు అక్కడ వచ్చేసింది బాబోయ్ అని ఏడుతావా లేకపోతే ఇప్పుడు ఏడుతావా, సిద్ధంగా ఉంటావా? అప్పుడు ఏడ్చే అవకాశం ఉంటుందో ఉండదో నాకు తెలీదు, చెప్పే సేవకులు ఉంటారో ఉండదో తెలీదు. వాక్యం కరువైపోద్దని దేవుని వాక్యం శ్రమిస్తూ ఉంది. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు అనుకూల సమయం అందే మనసు మార్చుకుని రక్షణ పొందవలసిన వారికి చెప్పి మనం ప్రేమతో వారికి చేర్చుకుని వారికి ఆతిథ్యం ఇచ్చి మనము ఖచ్చితంగా దేవుని సంఘములో మంచి విశ్వాసులు అనే ఉంటే దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడినట్లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిఫరెన్స్ చాలా ఉన్నాయి కానీ నేను చదివించట్లేదు, నేను ముగిస్తాను. 11వ చరణాన్ని మనం 11వ వచనం చదువు. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొను. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూసేవాడు. మేలు చేసేవాడు మాత్రమే దేవుని సంఘానికి మేలు చేస్తే, మన పరిచర్యకి మేలు జరిగితే మనకు మేలు జరిగింది అన్నట్లుగా భావిస్తే, ఒకవేళ ఉద్రేకం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, అడుగు దొరుకుతుంటే దేవుడు ఖచ్చితంగా మనం ఆశీర్వదిస్తాడండి. నాకు కూడా బీభత్సమైన కోపం వచ్చేది సరే ఇది శ్రాప్తం చేయమనుకోండి, ఒక్కొక్కరు రేవిట్టేయాలనుకుంటుంది. మరలా ప్రేమగా ఉండమన్నది ఆయన ఏం చేస్తాం మరి? మీ పెద్ద ఆయన గారు బీపీ వచ్చిన వాళ్ళే లేచిపోతారు. ఆయన నిలిచారని నేనైతే అన్నం సఫలమైపోతాం కదా. కాబట్టి నేనన్నా కూలిగా ఉండాలని ప్రశాంతంగా అనుకోవడం. కొంతమందిని చెప్తే నిజంగా బీపీ రప్పించేస్తారు అసలు విశ్వాసులు. అందుకనే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించుకుంటూ వెళ్తున్న సందర్భంలో ఏమంటే ద్రోహులారా అని ఒక మాట అన్నాడు అంట మోషే గారు. ఎన్ని శ్రమలు పెడితే అన్నాడండి, ఒకే ఒక మాట ద్రోహులారా అని అన్నందుకంటే వాగ్దాత్త దేశానికి వెళ్ళలేదు. మనం నోరు తెరిస్తే పడకూతులని వచ్చాం. మనం గ్రంథంలోకి పరలోకం చెప్పండి, సిద్ధంగా ఉన్నవా? నోరు తెరిస్తే బుద్ధులు చెప్తాయి, ఆపేయాలి, కంట్రోల్లోకి వచ్చేయాలి.
ఒకప్పుడు తిట్టేవాళ్ళు, కానీ తిట్టకూడదు. నోరు తెరిస్తే మనకి పౌరుషాలు వచ్చేసి కంట్రోల్లోకి వచ్చేయాలి. బీపీ చాలా అయిపోయేది, బీపీ కూడా కంట్రోల్లోకి వచ్చేయాలి. అదే చెప్తున్నా నేను. కూల్ అయిపోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రేమతో దగ్గరికి చేర్చుకోవాలి. ఇంకా చెప్పాలంటే గద్దించాలి, ప్రేమగా చేర్చుకునే చోట ప్రేమిత్రం కదా అని కొంతమంది మా మీదే దాడి చేసేస్తూ ఉంటారు. కాబట్టి ప్రేమించాలి, అలాగే దగ్గరికి కూడా ప్రేమించి దగ్గరికి తీసుకునే సమయంలో వాడికి తగలాల్సింది అంటే ఖచ్చితంగా వాడి మీద. మన కొడుకు మనం వ్యతిరేకంగా తిరిగాడు ఏం చేస్తాం? ఒకసారి చెప్తా, రెండుసార్లు చెప్తా, ఎవరైనా వదిలేద్దాం. ఆడు తిప్పలాడు పడి ఖచ్చితంగా ఎవరి దగ్గరికి రావాలి? ఆఖరిలోకి తండ్రి దగ్గరికి రావాలి. అమ్మా నీ దగ్గరికి రావాలని మనం వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం వాడిని గద్దించి వాడికి బుద్ధి చెప్పి చేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము గద్దించనండి నేను అని అంటే ఆయనకి ఇప్పటికీ భక్తి రాదు. కీర్తనకారుడు అంటే నీతిమంతులు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం, నాకు కొట్టడం ఆశీర్వాదం అన్నాడండి. నీతిమంతులు గద్దిస్తే నాకు ఆశీర్వాదం, తైలాభిషేకం, ఆనందం. మనకి గద్దింపు అంటే మనకు నచ్చదో, తిట్టడం అంటే ఇష్టం ఉండదు. అలాగే బూతులు తిట్టడం కాదు నా ఉద్దేశం. ఏమంటే గద్దించినప్పుడు లోపడాలి. సేవకుడు ఎప్పుడు లోక సంబంధమైన భాషతో మాట్లాడడం అంతే. నేను కూడా ఏ మాటల్లో ప్రవర్తనలో ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని ఇప్పటికీ కాపాడుకుంటూనే వస్తున్నాను. ముందు కూడా దేవుని కృప కాపాడబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ రోజున అయ్యారు ఏం చెప్పారో తెలుసా? ఫోన్ పే చేస్తే నన్ను కాలుకి తిరిగి, నిజమే, జపనయ్య గారు అనుభవాలు ఉన్న వాళ్ళందరూ ఒక ఫాస్ట్ గారి జపనయ్య గారికి 5,000 కాలుకి ఇచ్చాడు ఒక ఆయన. ఆ పేరు మైకులో చెప్పు అంటున్నాడట. ఆయన బీపీలో చేసింది. ఇంకా ఏం చెప్పన్నాడు? మైకులో చెప్పన్నాడు. మైకులో చెప్పడం జరగదు అసలు. నువ్వు ఇస్తే ఇచ్చావు కానికే నీ కాలుగా వద్దు, నువ్వు వద్దు, అవతలకు అని అలాగే శ్రేయడం అంటాడు మోహన్ గారు. ఆడు మోహన్ గారు తీసుకుని చెప్పాడు. కానుకాలు ఇంపార్టెంట్, లోబడడం చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ఎత్తున్నాం అనేది కదండి, లోబడుతున్నామా లేదని దేవుడు చూస్తాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి కార్యం చేసేవాడు దేవుని సంబంధి, దేవుని వాడు. చెడు కార్యం చేసేవాడు దేవుని సంబంధి వాడు. చెడ్డ పనులు చేసేవాడు, పాపిష్టి పనులు చేసేవాడు దేవుని సంబంధి కాదు. బూతులు మాట్లాడేవాడు దేవుని సంబంధి కాదు. నోటితో మంచి పలుకులే రావాలి, మంచి మాటే రావాలి. అనేక మంది దీవెనకరంగా మన మాట, మన భాష మారిపోయినట్లుగా మనం అందరం ముందుగాక. ఇక మూడో వ్యక్తి కోసం చెప్పే సమయం కాదు. దేవుడు మనలందరినీ గాలిని సిద్ధపరచున్నట్లుగా మనలందరినీ దేవుడు సిద్ధపరచునుగాక. నియోత్రిపే అనే వ్యక్తిలాగా మనం ఎప్పటికీ పొందకూడదు, చెడ్డ మాటలు పొందకూడదు. అట్టి రీతిగా మనం అందరం నడుచుకుంటే దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. దేవుడు మనలందరినీ మన కుటుంబాన్ని దీవించునుగాక. మనలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుంటే ఇప్పటికే చాలా సమయం అయితే వస్తుంది. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆశీర్వాదములకు ఆరోగ్యవంతుడా, మహోన్నతుడా, శ్రేష్ఠుడా.